ప్రైజ్ ద లార్డ్. పక్క వాళ్ళు కూడా చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వంటే దేవుడికి చాలా ఇష్టము. హల్లెలూయా. ఆల్రైట్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. Stretch your hands. There's something that God wants to do in your life. దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక్క అవకాశం, one opportunity. Can you give me one opportunity? I want to repair your life. I want to build your life. నేను నీ జీవితాన్ని కట్టాలి అనుకుంటున్నాను. నీ జీవితాన్ని ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నాను. దేవుడు సెలవిస్తున్నాడు, ఒక్క అవకాశం నాకు ఇస్తావా? Can you give one opportunity? One opportunity to God. Father, we give our life to you, Lord. మా జీవితాన్ని ఇదిగో మీ చేతులకు అప్పగించుకొచ్చున్నామయ్యా. మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. ఎందుకంటే మా తలంపుల కంటే, మా ప్రణాళికల కంటే, మా ఊహల కంటే నీ తలంపులు, నీ ప్రణాళికలు, నీ ఊహలు ఎంతో హెచ్చైనవి ప్రభా, ఎంతో ఉన్నతమైనవి ప్రభా. మేము కొద్దిగానే ఆలోచిస్తామేమో కానీ ప్రభా, నీ ఆలోచనకు అంతము లేదు, మితి లేదు, పరిమితి లేదు ప్రభా. నీకు వందనాలు. హద్దులు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడ నీకు వందనాలు ప్రభా. కొలత లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడ నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఎవరైనా ఇక్కడ ప్రభా ఒట్టి చేతులతో వచ్చారేమో, వ్యాధులతో వచ్చారేమో, బలహీనతతో వచ్చారేమో, హృదయంలో భారముతో వచ్చారేమో ప్రభా, ఇదిగో నీ ఆత్మ ప్రతి ఒక్కరిని కమ్ముకొని ప్రతి ఒక్క జీవితాన్ని హెచ్చైన స్థానంలోకి తీసుకెళ్ళక ప్రార్థిస్తున్నానయ్యా. ఆ వ్యాధికి, ఆ రోగంకు, ఆ బాధకు, ఆ ఫలితకు, ఆ దరిద్రంకు, లేమికి, ఆ మరణానికి కూడా అందనంత హెచ్చైన స్థానంలోకి సంఘాన్ని నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. సంఘము హెచ్చించబడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు హెచ్చించబడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. మా విశ్వాసము ప్రభా ఫెయిల్ అవుతుందేమో, మా నమ్మకము ఫెయిల్ అవుతుందేమో, మా ప్రేమ ఫెయిల్ అవుతుందేమో కానీ ప్రభా నీ కృప ఫెయిల్ అవ్వదు ప్రభా. యువర్ గ్రేస్ కెనాట్ ఫెయిల్. యువర్ ఫెయిత్ఫుల్ గాడ్. మేము నమ్మకంగా ఉన్న లేకుండా నీవు మాత్రము నమ్మకమైన దేవుడు. నీకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించడానికి ఇదిగో వాగ్దానము చేశాను. నా తోడు నిన్ను విస్తరింపచేస్తాను, నా తోడు ఆశీర్వదిస్తాను. నీకు ఒట్టు పెట్టుకునేవానికి వందనాలు ప్రభా. ఇది మొదలుకొని యేసు నామములో సంఘములో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రతి ఒక్క జీవితంలో అద్భుతములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. విడుదల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అనేక రంగాలలో విజయము పొందుకొందురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఎల్లప్పుడూ విజయముతో జీవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది. అలాంటి కృప సంఘం మీదకి విస్తారముగా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. విస్తారమైన కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కృప కలుగునుగా కానీ జెరుబ్బాబెలు కృప ఇదిగో ఆ గోడలు కట్టడానికి పూనుకున్నప్పుడు ప్రభా, అతని చేతులు బలహీనపడినప్పుడు జనులందరూ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని పలికినప్పుడు మీరు అతని చేతులను బలపరిచి ఒక దేశము చుట్టూ ప్రాకారమును నియమించే వ్యక్తులుగా మార్చారు. తండ్రి నీకు వందనాలు. ఈ రోజు కూడా కృప కలుగునుగా కానీ మేము మాట్లాడుచుండగా వారి చేతులను బలపరిచి ఇంతకు ముందు ఇప్పటి వరకు వారు చూడలేనటువంటి అద్భుతమైన జీవితానికి మీద చూసినక్కడ వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి చేతులను బలపరచుమని ప్రార్థిస్తున్నాను. కృప కలుగునుగాక. Somebody
షౌట్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని జెరుబ్బాబెలులాగా మార్చబోచున్నాడు. పర్వతములు మైదానము వలె మారబోచున్నవి, కొండలు లోయలు సమాంతరము కాబోచున్నవి. లోయలు పూడ్చబడబోచున్నవి, కొండలు కరిగిపోతాయి. జెరుబ్బాబెలు నిలబడినప్పుడు కొండలు సైతము కరిగిపోతాయి. దేవుడు అభిషేకాన్ని సంఘం మీదకి విడుదల చేస్తున్నారు. Somebody receive it. Somebody receive that anointing. Receive the anointing in the name of Jesus. వ్యాధులను స్వస్థతలాగా మార్చే అభిషేకము, వ్యాధులను స్వస్థతలాగా, దరిద్రము లేమిని సమృద్ధిలాగా మార్చే అభిషేకము. Somebody receive that anointing. Receive that anointing in the name of Jesus. Lord, as we enter into the word of God, prepare our hearts to meet my Creator. Prepare my soul and spirit to meet my miracle. మా హృదయాలను, మా ఆత్మలను సిద్ధపరచండి. అద్భుతాన్ని పొందుకున్నటకు, ఆశ్చర్యకారాన్ని పొందుకున్నటకు, స్వస్థతను పొందుకున్నటకు, విడుదలను పొందుకున్నటకు, మా సృష్టికర్తను కలుసుకోవడానికి ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కృప ఇంకా పరిమితంగా మా మీద విడుదల చేసి వినించే విగ్రహించే హృదయం మాకు అనుగ్రహించి మా ప్రాణమును, దేహమును, ఆత్మను కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Somebody shout amen. Jesus, కూర్చోండి. Love you all. I know. Are you ready for the word of God? Yes. So what is today's topic? ఏంటి ఈరోజు టైటిల్ ఏంటి? See good days. హల్లెలూయా. పక్కలో చెప్పండి, మంచి దినములు చూడడానికి సిద్ధంగా ఉండు అని చెప్పండి. గెట్ రెడీ టు సీ గుడ్ డేస్. అదేంటి బ్రదర్, లోకం మీదకి చీకటి రాబోతుంది కదా అనుకోవచ్చు. ఇంకా సమస్యలు, వ్యాధులు, వేదనలు రాబోచున్నాయి కదా. అయితే నీకు ఒక శుభవార్త ఉంది. యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. లోకం మీదకి చీకటి కమ్ముకోవడమే క్రైస్తవుడికి వెలుగు బయటికి రావడం. హల్లెలూయా. యువర్ లైట్ విల్ కమ్ అవుట్ వెన్ దెర్ ఇస్ డార్క్నెస్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. సీ గుడ్, స్పీక్ గుడ్ అండ్ సీ గుడ్. హల్లెలూయా. Speak good and see good. Today I want to talk about the nature of faith. The nature of faith. విశ్వాసం యొక్క స్వభావము. అందరూ చెప్పండి, విశ్వాసం యొక్క స్వభావము అనండి. హల్లెలూయా. సో మన సంఘము ఆటపాటల్లోనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ games and the cultural things and activities, social activities, but we are strong in spirit. ఆత్మలో కూడా మనము, అందరు చెప్పండి, నేను ఆత్మలో బలమైన వాడను అనండి. ఏది నా ముందు నిలబడలేదు అని. హల్లెలూయా. Nothing can stand before us because we carry the supernatural power. మనము ఏం క్యారీ చేస్తున్నాము? Somebody say supernatural power. Supernatural power. Hallelujah. It's a quality of God. Supernatural is
ది క్వాలిటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో దేవుడు మరి ఆయన స్వభావముతో ఆయనతో సహవాసము చేయడానికి మనల్ని పిలిచాడు కాబట్టి మనం కూడా ఆయన యొక్క స్వభావంలో పాలి భాగస్థులము. హల్లెలూయా. We are the partakers of the divine nature of God. Say after me. I am the divine partaker of the divine God. Hallelujah. I am the partaker of the divine nature of God. అంటే తెలుగులో పేతురుకు రాసిన పేతురు అంటాడు అనమాట. ఏమంటాడంటే మీరు దైవిక స్వభావములో పాలిభాగస్తులంట. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటామంటే శరీర విషయంలో పాలిభాగస్తులం అనుకుంటాం, లోక విషయంలో పాలిభాగస్తులం. లోకం ఎలాగుందో నేను కూడా అలాగే ఉన్నాను. సో ఐఎమ్ సేమ్ లైక్ ద వరల్డ్. సో మన రిఫరెన్స్ ఎప్పుడు కూడా పరిస్థితి ఉంటుంది. ఆల్మోస్ట్ 90% మనం దేని మీద ఆధారపడతామంటే ద సిచ్యువేషన్స్, కరెంట్ పొజిషన్, కరెంట్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. బట్ ఫెయిత్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. విశ్వాసం అనేది విచిత్రమైనది. హల్లెలూయా. ప్రత్యేకమైనది. మీకు తెలుసా, మీ విశ్వాసంలో మాట్లాడితే మీ పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాను నేను. పీపుల్ విల్ థింక్ దట్ యు ఆర్ గాన్ క్రేజీ, యు ఆర్ ఎ క్రేజీ పర్సన్. యాయిరు కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు అందరూ రకరకాలుగా సిద్ధపడుతున్నారు పాతి పెట్టడానికి, తవ్వి గోతులు పెట్టడానికి. కొంతమంది ఏమో కఫన్ బాక్స్ రెడీ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఏడుస్తున్నారు, కొంతమంది గోల చేస్తున్నారు, కొంతమంది వాయిస్తున్నారు, కొంతమంది పాడుతున్నారు. ఎందుకు? పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమంటారు తెలుసా? ఈ చిన్నది చనిపోలేదు కానీ నిద్రిస్తుందంట. అందరు ఒక్కసారిగా ఏడ్చేవాళ్ళు, గోల చేసేవాళ్ళు, కఫన్ బాక్స్ రెడీ చేసేవాళ్ళు, తర్వాత పిల్లల్ని కూడా వాయించేవాళ్ళు అందరూ ఆపేసి ఒకసారి వేసే చూసారు. ఇలాగా చూసి ఎన్నుండి వచ్చావా అని, ఆమె చనిపోయింది మాకు తెలియదా? ఆమె ఎప్పుడో చనిపోయింది, చనిపోయి 12 గంటలు అవుతుంది ఆమె చనిపోయి, నువ్వు ఇప్పుడు చేయమంటున్నావు? నిద్రిస్తున్నదా? ఏం మాట్లాడుతున్నాను? హల్లెలూయా. దట్స్ ఫెయిత్. ఫెయిత్ స్పీక్స్ ఇన్ ఎ డిఫరెంట్ వర్డ్. ఫెయిత్ హ్యాస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. అందరు ఏమనుకున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని అంట హేళన చేశారంట, అవమానపరిచారంట. ఎక్కడ నుండి వచ్చాడు? అక్కడ ఆమె చనిపోయి అందరు ఏడుస్తుంటే నిద్రిస్తుందంటావా నువ్వు అని ఆయనని హింసించారు, హేళన చేశారు, అవమానపరిచారు. కానీ విశ్వాసం ఏం మాట్లాడింది? డిఫరెంట్గా మాట్లాడింది. హల్లెలూయా. ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్ డిఫరెంట్. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడివా? డిఫరెంట్గా మాట్లాడాలా. అందరిలాగా మాట్లాడకూడదు. అందరిలాగా మాట్లాడితే నీకు క్రైస్తవానికి, నీకు లోకానికి తేడా ఉండదు. హల్లెలూయా. నో చేంజ్ అండ్ యూ విల్ లివ్ ఎ న్యాచురల్ లైఫ్. యూ కెనాట్ ఎంటర్ ఇన్ ద సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ స్ట్రాంగ్ లైఫ్, ఎ సూపర్ న్యాచురల్ లైఫ్, యూ నీడ్ టు స్పీక్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. హల్లెలూయా. ఎలాగ మాట్లాడాలా? ప్రత్యేకంగా. నీ లాంగ్వేజ్ ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. అందరు ఇది జరగదు అనుకున్నారా? ఇది జరుగుద్ది అనాలి. హల్లెలూయా. ఇది కాదు అనుకున్నారా? ఇది అవుతుంది అనాలి. హల్లెలూయా. ఆ ఉద్యోగం రాదు అనుకున్నావా? నాకు వస్తుంది. హల్లెలూయా. ఐ విల్ గెట్ దట్ జాబ్, ఐ విల్ గెట్ దట్ ప్రమోషన్. నాకు అది జరుగుతుంది, నేను అది పొందుకుంటాను. హల్లెలూయా. విశ్వాసం అలాగే మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు అలాగే మాట్లాడే వ్యక్తివి కాదా, నీకు విశ్వాసం లేదు. నువ్వు విశ్వాసవి కాదు. యు ఆర్ అన్క్వాలిఫైడ్, అన్ఫిట్ ఫర్ ఫెయిత్. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ టాక్ డిఫరెంట్ లాంగ్వేజ్. అందరు చెప్పండి, విశ్వాసానికి ప్రత్యేక భాష ఉంది అనండి. ఫెయిత్ లాంగ్వేజ్. ఫెయిత్ హ్యాస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. హల్లెలూయా. ఈరోజు నేచర్ చూద్దాం. వాట్ ద నేచర్ ఆఫ్ ది ఫెయిత్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ సంథింగ్? యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడు అనుకో, నేను ఏమంటారు అందరూ? అవమానపరుస్తారా? హేళన చేస్తారు. కానీ హేళన చేసిన నోరే, అవమానపరిచిన నోరే యేసయ్యను చూసి నోరెళ్ళు పెట్టారు. బాబో ఇంత అద్భుతమా, ఇలా మాట్లాడి ఇలా కూడా అద్భుతం పొందుకోవచ్చని ఆయనను చూసి అందరు కూడా సాగిల పడిపోయారు. హల్లెలూయా. కానీ ఒకప్పుడు ఏం చేశారు? ఒక గంట క్రిందట ఏమన్నారు? ఒక 10 నిమిషాల క్రిందట ఏమన్నారు? అవమానపరిచారు, హేళన చేశారు. అదే నోరు, అదే చెయ్యి, అదే మనిషి.
ఆ కుమార్తె లేచిన తర్వాత ఏమైపోయారు? అందరూ సాగిలపడ్డారు. హల్లెలూయా. నువ్వు దేవుడి కుమారుడవయ్యా, నువ్వు దేవుడు. ఇన్ఫాక్ట్ యు ఆర్ ఎ గాడ్. యు స్పీక్ డిఫరెంట్, యు యాక్ట్ డిఫరెంట్. కరెక్ట్ అని విశ్వాసంతో మాట్లాడినప్పుడు నిన్ను అవమానపరచవచ్చు, నేను కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా వెలివేసిన వాడిగా చూడొచ్చు. కానీ అద్భుతము జరిగిన తర్వాత వెలివేసిన వారే, నిన్ను అవమానపరిచిన వారే నీకు సాగిలపడతారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. దే విల్ కమ్ టు యు అండ్ బో డౌన్ when you speak different. హల్లెలూయా. డోంట్ బి కాంప్రమైజ్. పక్కలో చెప్పండి, రాజీ పడడం విశ్వాస లక్షణము కాదు. నువ్వు రాజీ పడవైతే నీకు విశ్వాసం అక్కర్లేదు. దట్స్ ఇట్. హల్లెలూయా. సింపుల్ థింగ్. నేను ఎప్పుడు కూడా డిఫరెంట్గా మాట్లాడతాను. అందరూ ఒకలాగా మాట్లాడు, నేను ఒకలాగా మాట్లాడతాను. అందరూ అనుకుంటారు అవుట్ ఆఫ్ కంట్రోల్, ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. కానీ దాని టైం వస్తుంది. ఒకరోజు అద్భుతం జరిగినప్పుడు ప్రతి ఒక్క నాలుక మళ్ళీ మాట్లాడతాను. అమ్మ భలే మాట్లాడాడు, భలే గెస్ చేశాడు. గెస్ అంటే అది గెస్ కూడా కాదు, అది ఫెయిత్, అది విశ్వాసం. అది ఇట్స్ నాట్ గెస్. మనం ఊహాలోకంలో జీవించాము, ప్రాక్టికల్గా జీవిస్తాం. హల్లెలూయా. విశ్వాసం అనేది ప్రాక్టికల్ థింగ్. ఫెయిత్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఏమంటాడు? అది రుజువు అంట. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటి? ఎవిడెన్స్. లోకంలో చాలా వాటికి ఎవిడెన్స్ లేదు, రుజువు లేదు, నువ్వు నమ్మాలి కొన్ని. కానీ విశ్వాసం మట్టికి ఎవిడెన్స్ ఉంది. హల్లెలూయా. ఫెయిత్ హాస్ ఎవిడెన్స్. ఇట్స్ అ ప్రూఫ్. ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. హల్లెలూయా. విశ్వాసం అనేది ఉన్నవి అనేటువంటి వాటికి ఏమైందంట? రుజువు. అదృశ్యమైనది ఉన్నది అనేదానికి రుజువు అంటది. హల్లెలూయా. నీకు కనిపించదు కానీ దానికి రుజువు విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా? అది రుజువు. హల్లెలూయా. ఎంతమంది మీకు ఒకవేళ ఒక ఎకరం ల్యాండ్ ఉందనుకోండి హైదరాబాద్లో, ఆమెనానండి, అయ్యి అనండి గట్టిగా. నీతిమంతులు మాట్లాడుకుంటే ఎవరు వింటారు? మరి ఇప్పుడు లేదేమో, రానున్న రోజుల్లో ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇస్తాడేమో దేవుడు. We don't know that. Hallelujah. We don't know. Faith works. విశ్వాసం ఏం చేస్తుంది? దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. చట్టంలాగా. చట్టం తన పని తాను ఎలాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, విశ్వాసం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసంలో నిలకడగా నిలబడ్డం ఒకటే నీ పని. హల్లెలూయా. Faith works. హల్లెలూయా. ఆల్రైట్. ఫెయిత్. అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా మాట్లాడని విశ్వాసం ఏంటో తెలుసా? మృతమైనది. ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్. రైట్. ఎక్కడున్నా ల్యాండ్ దగ్గర ఉన్నాను కదా, 100 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి. ఎంతమంది ల్యాండ్ని జేబులో పెట్టుకొని తిరుగుతారు? ఎంతమంది తిరుగుతారు? నీకు ఎక్కడో బంజారా హిల్స్లో ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది, పాకెట్లో పెట్టుకొని తిరుగుతావా? యూ రిసీవ్ ఇట్. పాకెట్లో పెట్టుకుని తిరుగుతారా ఎవరైనా? తిరుగుతారా? ఏం నీ పాకెట్లో ఏముంటుంది? డాక్యుమెంట్, ప్రూఫ్. కానీ ఆ ప్రూఫే ల్యాండ్ కాదు. ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ యు హ్యావ్ ఎ ల్యాండ్. అలాగే విశ్వాసం కూడా, నాకు ఇల్లు కావాలనుకున్నావా, నాకు ఉద్యోగం కావాలనుకున్నావా, లేదా నాకు వ్యాపారం బాగుండాలనుకున్నావా, నాకు ఇది జరగాలనుకున్నావా, దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? విశ్వాసము. హల్లెలూయా. ఫెయిత్ ఇస్ అ ప్రూఫ్. ప్రాక్టికల్ నీకు కనిపించకపోవచ్చు కానీ ఇట్ ఈస్ లింక్డ్ టు దట్ వన్. ల్యాండ్ ఎలాగైతే జేబులు పెట్టుకొని తిరగవో అలాగే నీ అద్భుతం నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ నీకు విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం నీ అద్భుతానికి ఏమై ఉందంట? రుజువు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు విశ్వాసంతో మాట్లాడకపోతే ఆ విశ్వాసం ఏమైపోయింది? మృతము. క్రియలు లేని విశ్వాసము ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్. ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఫుడ్ పెట్టి పోషించాలని, లేకపోతే చచ్చిపోద్ది. యువర్ ఫెయిత్ విల్ డై. ఏంటి విశ్వాసానికి ఆహారం? ఏంటి? మాట్లాడడం, స్పీకింగ్. ఎవడైనా కొండను చూసి గమ్మన నిలబడండి అది పారిపోద్ది అన్నాడా? నాకు విశ్వాసం ఉందండి, నేను మాట్లాడను. ఐఎమ్ వెరీ డిసిప్లిన్, యూనో. నేను అసలు ఎక్కువగా మాట్లాడను. వెల్ డిసిప్లిన్డ్. ఆమేన్. హల్లెలూయా. నీకు విశ్వాసమే లేదు.
యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం ఏం చేయాలా? మాట్లాడాలి. ఎవడైనా కొండను చూసి కొండతో చెప్పాలంటే యూ నీడ్ టు స్పీక్ విత్ ద మౌంటైన్ బీ కాస్ట్ అవుట్. విశ్వాసం ఏం చేస్తుంది? కొండ దగ్గరికి వెళ్ళి కొండతోని మాట్లాడి, కొండ ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు సముద్రంలో పడు అని మాట్లాడి, వెన్ యూ స్పీక్, అప్పుడు కొండ కథలు మొదలు పెడుతుంది. ఆ కొండ అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ పడుతుందంట? సముద్రంలో. హల్లెలూయా. బాబోయ్ కొండండి, ఇది ఎప్పుడు కదిలిద్దులే, ఇది పోదు, నాకు తెలిసి ఈ కొండ పోతుందా ఏంటి ఇక్కడ నుంచి? అది విశ్వాసం కాదు. దట్స్ నాట్ యువర్ ఫెయిత్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిత్. ఫెయిత్ హ్యాస్ టు థింక్ డిఫరెంట్లీ. విశ్వాసం ఎలాగ చూస్తుందంట? ప్రత్యేకంగా చూస్తుంది. హల్లెలూయా. పరిస్థితిని చూడదు. పరిస్థితిని చూసేది విశ్వాసము కాదు. ఫెయిత్ డస్ నాట్ స్పీక్ వాట్ యు ఆర్ సీయింగ్. Write it down, write that scriptures, whatever I'm giving. This is very powerful. Faith does not speak what you are seeing, but faith speaks what you want to see. విశ్వాసం అనేది నువ్వు చూసే దాని గురించి మాట్లాడదు, నువ్వు ఏం చూడాలి అనుకుంటున్నావో దాని గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. నిరుద్యోగంలో ఉన్నావా? నాకు నిరుద్యోగం ఉంది, ఇంకా రాదు నా ఉద్యోగం, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాదు ఉద్యోగము. అది విశ్వాసం కాదు. 10 సంవత్సరాలైనా సరే నాకు ఉద్యోగం వస్తే ఈ 10 సంవత్సరాలు 1 నెలలో సంపాదించే ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం. వాట్ యు వాంట్ టు స్పీక్ ఇస్ ఫెయిత్. దేని గురించి మాట్లాడుతుంది విశ్వాసము? నీకు ఏది కావాలో దాని గురించి మాట్లాడుతుంది. నువ్వు ఏం చూస్తున్నావో దాని గురించి మాట్లాడేది విశ్వాసము కాదు. వాట్ యు వాంట్ టు స్పీక్. హల్లెలూయా. అందుకే వాట్ యు స్పీక్ యు విల్ సీ ఇట్. వాట్ యు స్పీక్ యు విల్ సీ ఇట్. హల్లెలూయా. ఇఫ్ యు స్పీక్ బ్యాడ్ యు విల్ సీ బ్యాడ్. వెన్ యు సీ బ్యాడ్ యు స్పీక్ బ్యాడ్ and you see more bad. When you see more bad, you speak more bad, and you will see more and more bad. దీనికి అంతం లేదా? ఇలాగ జరిగిపోతుంది. అంటే జీవితకాలం అంతా ఇలాగే పోతుంది అనమాట. ముందు మన పరిస్థితిని చూసి ఏం చేస్తాం? అయ్యో పరిస్థితి ఇలాగ అయిపోయిందా, ఇది మారదేమో అనుకుంటాం. నువ్వు ఏదైతే మాట్లాడావో రేపు అది చూస్తావు. ఏం చూస్తావు? ఈరోజు కొంచెం చెడ్డ చూస్తావు, రేపు ఇంకా చెడ్డ చూస్తావు. చెడ్డ చూసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడవు? అయ్యో నిన్నడే బాగుండి ఈరోజు మరీ దారుణంగా ఉందే అని మాట్లాడవు. రేపటి దినం ఎలాగుంటుంది? ఈ మరీ దారుణమైన దినం కంటే మరీ దారుణమైనది ఉంటుంది. మరీ దారుణమైన దినం గురించి మళ్ళీ మాట్లాడతావు. ఏమని? మొన్ననే బాగుండే ఈరోజు మరీ దారుణంగా ఉంది. మరీ దారుణంగా ఉన్న దాని గురించి మాట్లాడు. కాబట్టి ఏం చూస్తావు రేపు ఎల్లుండి? మరీ డేంజరస్ అన్నమాట, బ్యాడ్ థింగ్. ఇలాగా ఫ్యామిలీస్ has been going into worst situations. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి జీవితాలు? పతనమైపోతున్నాయి. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. ఇస్ ఎ డిఫరెంట్ లైఫ్. అందరూ ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుంటే, నమ్ముకోకపోవడం ఉత్తమం నా దృష్టిలో. నమ్ముకోకపోవడం ఉత్తమం. నమ్ముకున్న తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ భవిష్యత్తు నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. హల్లెలూయా. యు విల్ రిసీవ్ వాట్ యు స్పీక్. జరగలేదు 10 సార్లు మాట్లాడావా? జరగదు. నిజంగానేది ఇది ఇంపాసిబుల్, అసాధ్యమైనది, లోకానికి అసాధ్యమైనది జరగదు. అయినా సరే నా దేవుడు నా పక్షమందు ఉన్నాడు కాబట్టి ఇది నేను చేసి తీరుతాను అనుకున్నావా? లోకానికి అసాధ్యమైనది దేవుడు నీకు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఫెయిత్ వర్క్స్. హల్లెలూయా. చెడ్డదాన్ని చూసి చెడ్డగా మాట్లాడుకో. చెడ్డ దాంట్లో ఉండి కూడా ఏం మాట్లాడాలా? మంచి. హల్లెలూయా. స్పీక్ గుడ్ ఇన్ యువర్ బ్యాడ్ సిచ్యువేషన్స్. నీ సిక్నెస్లో, నీ డిసీజ్లో, నీ వ్యాధిలో, నీ రోగంలో, నీ బలితలో బలం గురించి మాట్లాడాలి. హల్లెలూయా. ఒక స్క్రిప్చర్ చూపిస్తాను. ఐ వాంట్ టు షో వన్ స్క్రిప్చర్. మొదటి పేతురు, ఫస్ట్ పీటర్. రాసుకున్న వాళ్ళు ధన్యులు. ఈరోజు యు ఆర్ చూజన్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ దిస్.
ఫస్ట్ పీటర్ చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ నెంబర్ 3 verse 10. 3:10. మొదటి పేతురు 3:10. జీవమును ప్రేమించి. ఎంతమంది జీవను ప్రేమిస్తున్నారు? నాకు మంచి జీవితం కావాలి అని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేయొద్దండి, పర్వాలేదు. అందరికీ మంచి జీవితం కావాలి. ఎంతమంది నాకు వ్యాధి రావాలనుకుంటున్నారు? ఎవరు అనుకోరుగా. నేను నిరుద్యోగంలో ఇలాగ ఉండాలి, చాలా బాగుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ పేదరికం చాలా బాగుందని ఎంతమంది ఉన్నారు? ఎవరు ఉండరు అలాగా. ఎందుకు? నీ జీవాన్ని ఏం చేస్తున్నాను? యు లవ్ యువర్ లైఫ్. జీవాన్ని ప్రేమిస్తున్నాను. అయితే చూడండి, జీవాన్ని ప్రేమించేవారు ఏం చేయాలంట? చదవండి. మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాని పలకకుండా. దేని పలకొద్దంట? ఇంతే నా జీవితము, నేను బాగుపడనేమో, ఇంకా నేను మారనేమో, నా భర్త మారడేమో, నా భార్య మారదేమో, నా పిల్లలు మారడేమో, నా కుటుంబం మారదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నా పిల్లలు కననేమో, నాకు ఈ వివాహం జరగదేమో. అమ్మలక్కలు ఇద్దరు కూర్చుని మాట్లాడినప్పుడు భలే మాట్లాడుకుంటారు తెలుసా? ఇద్దరు ఆడోళ్ళు ఒక దగ్గర ఉన్నారనుకోండి, ప్రపంచాన్ని చుట్టేసి వస్తారు. కరోనా నుంచి మొదలవుతుంది వాళ్ళది, కుటుంబంలో వచ్చి ఆగిపోతుంది. They keep on speaking the things. అయితే ఇక్కడ చూడండి ఏమంటుండు? జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. This is what God is speaking. Your faith will work. విశ్వాసం ఏం చేయాలా? జీవాన్ని ప్రేమించి మంచిదానిని పలకాల. మంచి దినంలో చూడగోర్చున్నామా, చెడ్డదానిని పలకకూడదు. డోంట్ స్పీక్ నెగటివ్ థాట్స్. దానికంటే నోరు మూసుకున్నది ఉత్తమము. నెగటివ్ స్పీకింగ్ ఈజ్ డేంజరస్. ఇట్ కెన్ స్పాయిల్ యువర్ లైఫ్. ఇట్ కెన్ డెస్ట్రాయ్ యువర్ ఫ్యూచర్. కరెక్ట్, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది, అయినా సరే ఏం చేయాలి? నువ్వు విశ్వాసంతో మాట్లాడాలంటే. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, వాడు అలాగా మాట్లాడండి, వాడు నాకు మంత్రం చేశాడండి, వీడు చేతబడి చేశాడండి, వీడు అది చేశాడండి. అది ఎవడు ఏం చేయడు, నువ్వు మాట్లాడుకున్నావు అంతే. నువ్వు మాట్లాడవా మాట. ఈరోజు నీ జీవితం ఇలాగుంది అంటే నిన్న నువ్వేం చేసావు? దాని గురించి మాట్లాడావు. హల్లెలూయా. యు స్పోక్ అబౌట్ దట్ థింగ్స్. ఏది నువ్వు మాట్లాడతావు అది నువ్వు చూస్తావు, పొందుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వారు ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలంట. హల్లెలూయా. యు నీడ్ టు ప్రొటెక్ట్ అండ్ గాడ్ యువర్ థాట్స్. నీ ఊహని, తలంపుల్ని, మాటల్ని ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే జీవ మరణములు ఎక్కడ పెట్టాడు దేవుడు? నాలుక వశం. ఇట్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. అంటే నువ్వు మరణాన్ని మాట్లాడితే మరణాన్ని పొందుకుంటావు, జీవాన్ని మాట్లాడితే జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. చాలా మంది చిన్నపిల్లలు చూసి గాడిదడు భలే ఉన్నాడు దొంగ, ముద్దుగా ఏమంటారు? దొంగ. ఆడ పెద్దగా అయ్యాక అదే అవుతాడు. అని చూసి నువ్వు హానోక్లాగా ఉన్నా అనొచ్చుగా, ఏలేలాగా అనొచ్చుగా, భలే ఉన్నవరా యేసుక్రీస్తులాగా భలే ఉన్న అనొచ్చు కదా. అలాగా తప్పటాడుకు లేసి దెబ్బని పడి దొంగ భలే పడ్డాడు. ఇవి మనకు సిల్లీగా అనిపించవచ్చు, అప్పుడు కొంచెము ప్యాంపరింగ్ చేస్తూ అలా మాట్లాడచ్చు, కానీ దట్ విల్ ఎఫెక్ట్ నీ పిల్లల జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. ఇట్ కెన్ స్పాయిల్. పెద్దవాళ్ళు చాలామంది మా బాబుని చూసి ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళ మొహం మీద చెప్పేస్తాను నేను, మీరు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు, అలాగ మాట్లాడొద్దని చెప్పాను. డోంట్ స్పీక్. దొంగ భలే ఉన్నాడు ముద్దుగా, గాడిద. పీపుల్ కీప్ ఆన్ సేయింగ్ దిస్ నెగటివ్
థాట్స్, నెగిటివ్ టాక్స్. నువ్వు క్రైస్తవుడు పని చేయవనుకుంటావు మాటలు, నువ్వు సరదాగా మాట్లాడినా సరే నీ నాలుకలో ఏముంది? శక్తి. హల్లెలూయా. There's a power in your tongue. And it will manifest. ఏది మాట్లాడినా జరిగిపోతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు కనిపించకపోవచ్చు, ఈరోజు అది నీ జీవితంలో జరిగినట్టు నీకు అనిపించకపోవచ్చు. సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరాలు సరే విశ్వాసం నిరర్ధకము కాదు. హల్లెలూయా. ఇట్ విల్ మేనిఫెస్ట్. అది మళ్ళీ తిరిగి జీవితంలోకి వస్తుంది. హలో, ఆర్ యు గెటింగ్ సంథింగ్? పక్కలు చెప్పండి అనండి. చెడ్డ మాటలు మాట్లాడికి ఇది ఎంతే నా జీవితం మారదు అనుకున్నాం, సెంటర్ ఫ్రెష్ చేసుకోవాలా, నోటికి తాళం వేసుకోవాలా. మాట్లాడకుండా ఉండడమే ఉత్తమము. హల్లెలూయా. డోంట్ స్పీక్ నెగటివ్ థాట్స్, ఇవన్ నెగటివ్ వర్డ్స్. ఎందుకో తెలుసా? అది నీ జీవితాన్ని ప్రభావితం కంపల్సరీ చేస్తుంది. హల్లెలూయా. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. నేను ఎప్పుడు కూడా సంఘాన్ని ఎలాగ చూస్తాను తెలుసా? ఇక్కడ ఉన్న మేబీ ఒక 80 మెంబర్స్ ఉండొచ్చు, 80-90 మెంబర్స్ ఉండొచ్చు. నేను ఎప్పుడు కూడా సంఘాన్ని బోధించేటప్పుడు 1,00,000 మందికి బోధిస్తున్నా అని ఇక్కడి నుంచి ఫీల్ బోధిస్తాను నేను. హల్లెలూయా. ఐమ్ ప్రీచింగ్ ఇన్ 1,00,000 మెంబర్స్. ఐ థింక్ అండ్ ఐ ప్రొఫెసై ఆన్ మై సెల్ఫ్. హల్లెలూయా. నేను ప్రవచించుకుని, నా మీద నేను ప్రవచించుకుంటాను ఎప్పుడు కూడా. I'm giving this sermon to 1,00,000 people. Hallelujah. Even 1,00,000. ఈరోజు చూడకపోవచ్చు, రేపు చూడకపోవచ్చు, ఇంకో సంవత్సరము, 2 సంవత్సరాలు చూసి తీరుతాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. I will see it. లక్ష మంది సంఘమైంది అనుకోండి, ఇప్పుడున్న ఈ కొద్ది మంది అందరు ఎవరికి మారిపోతారు తెలుసా? నా దాకా రాదు కేసేది. దురాత్మలు వచ్చిన, అపవిత్రాత్మలు, చేతబడి, క్యాన్సర్, HIV, ఎయిడ్స్ ఏదొచ్చినా ఐసీయూలో ఉన్నా సరే నా దాకా రాదు, మీ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది ఆ సమస్య. హల్లెలూయా. బికాస్ యు ఆర్ గోయింగ్ టు హీల్ మెనీ పీపుల్. దేనికి పప్ప ఎందుకమ్మా, రా నా దగ్గరికి స్వస్థపరిచేస్తుంటాం. దేన్ని? ఐసీయూలో ఉన్న వాడిని. క్యాన్సర్ 4th స్టేజ్, కుదరదు, తగ్గిపోదు, 3 రోజులు చనిపోతాడు. దీనికి పాస్టర్ గారు ఎందుకు? నేను చెయ్యిస్తే చాలంటావు. హల్లెలూయా. నీ చేతులు అలాగా మారిపోవును గాక. హల్లెలూయా. లెట్ యువర్ హ్యాండ్స్ బి అనాయింటెడ్. ఇలా చూపించండి చెయ్యి, ఇలా చూపించండి. చెయ్యి తినడానికి కాదు, అనేకులను స్వస్థపరచడానికి కూడా. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఈ చెయ్యి 100,000 మందిని స్వస్థపరచబోతుంది. హల్లెలూయా. నీ చెయ్యి. హల్లెలూయా. యువర్ హ్యాండ్ ఇస్ గోయింగ్ టు హీల్ మెనీ పీపుల్. హల్లెలూయా. ఈరోజు నీకు వ్యాధి, నీకే రోగము, నీకే సమస్య, నీకే బాధ ఉండొచ్చు, కానీ ఈ చెయ్యి వేస్తే అలాంటి కొన్ని వేల మంది స్వస్థపడిపోతారు. హల్లెలూయా. అలాంటి వ్యాధులతో, అలాంటి రోగంతో ఉన్నవారు, అలాంటి సమస్యలతో ఉన్నవారు 100 మంది స్వస్థపడతారు. హల్లెలూయా. దిస్ ఇస్ ఫెయిత్. విశ్వాసం. నాకే ఏం లేదండి, నాకే వ్యాధి తగ్గట్లేదు, నాకే వివాహం అవ్వట్లేదు, నాకే పిల్లలు రావట్లేదు, నాకే ఏది లేదు, నేను ప్రార్థన జరిగింది, అదేంటి విశ్వాసమా? దట్స్ నాట్ ఫెయిత్ మై ఫ్రెండ్. ఇట్స్ నాట్ ఫెయిత్. ఫెయిత్ నెవర్ స్పీక్స్ వాట్ యు ఆర్ సీయింగ్, బట్ ఇట్ స్పీక్స్ వాట్ యు వాంట్ టు సీ. హల్లెలూయా. ఏది చూడాలనుకుంటున్నావు? పేదరికం నుండి పేదరికం మాట్లాడితే ఇంకా పేదరికాన్ని చూస్తావు. అప్పులో ఉండి అప్పుడు మాట్లాడవా, ఇంకా 5 లక్షలు 10 లక్షలు అయిపోతుంది. సో ఇన్ దాట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ నుండి, అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా, అప్పులో ఉండి కూడా నువ్వేమనాలా? నేను సమృద్ధి, ఐశ్వర్యవంతునని, కోటీశ్వరుని. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఈరోజు అప్పులోనే ఉండొచ్చు, కానీ నీ మాట నిన్ను కోటీశ్వరుని చేస్తుంది. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. యువర్ వర్డ్, faith. Genesis chapter number 1 and verse 1. దేవుడు భూమి ఆకాశం. Read. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. కాబట్టి దేవుడు ఇక్కడ బాగా చీకటి ఉంది, ఇక్కడ వద్దులే, అక్కడ వేరే దగ్గర సృష్టించుకుందామని వెళ్ళిపోయాడు. ఇక్కడ మరీ దారుణంగా ఉంది, మరీ చీకటిగా ఉంది, బాబో ఇక్కడ నేను ఏం చేయలేను, వేరే చోటుకి వెళ్ళిపోసి అక్కడ సృష్టిస్తాను అని వెళ్ళాడా దేవుడు? See what happened. Read.
దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆ, దేవుడు ఆ. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. ఎక్కడ పలికాడు వెలుకమ్మని? ఆ? ఎక్కడ పలికాడు? అంధకారంలో. హల్లెలూయా. ఇన్ ద డార్క్ సిచ్యువేషన్స్ హి స్పోక్ లైట్. ద నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద నేచర్ ఆఫ్ ఫెయిత్. ఏం చేస్తుంది విశ్వాసము? అంధకారం ఉంది, బాబోయ్ అంధకారం ఉంది అన్నాడు దేవుడు. అంధకారంలో ఏం కలగాలంట? వెలుగు. హల్లెలూయా. వ్యాధిలో ఏం కలగాల? స్వస్థత. నిరుద్యోగంలో ఏం కలగాల? ఉద్యోగం. బలహీనతలో ఏం కలగాల? బలము. హల్లెలూయా. ఫెయిత్. విశ్వాసం అనేది ఎవరి లక్షణమో? దేవుడి లక్షణము. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ గాడ్. అదే లక్షణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. గాడ్ గేవ్ యూ ద సేమ్ నేచర్. హల్లెలూయా. దట్ హీ హ్యాస్. ఆయనకున్న నేచర్ నీకు ఇచ్చేశాడు. ఆయనకున్న గుణము నీకు ఇచ్చేశాడు. ఆయన పోలిక నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన స్వరూపం నీకు ఇచ్చేశాడు. నేను ఎలాగైతే అంధకారంలో వెలుగు కలుగును కాకని ప్రవచించి వెలుగును పొందుకున్నానో అదే విశ్వాసం నీకు ఇచ్చాను. ఆ వ్యాధిలో, ఆ రోగంలో, ఆ నిరుద్యోగంలో నీవు పలుకు, దాని నుంచి బయటికి రా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ బ్యాడ్ అండ్ డార్క్ సిచ్యువేషన్స్ బై స్పీకింగ్. విశ్వాసులు మనం చెప్పుకునే మనకి లేనిది ఏదైనా ఉందయ్యా అంటే విశ్వాసం ఒకటే. We don't have faith, but still we are believers. Hallelujah. అంధకారం గుండా వెళుతున్నావా? వ్యాధి గుండా వెళుతున్నావా? సమస్య గుండా వెళుతున్నావా? నువ్వు మాట్లాడాల్సింది అంధకారం గురించి కాదు, ఆ వ్యాధి గురించి కాదు, ఆ బలిత గురించి కాదు, ఆ దరిద్రం లేమి గురించి కాదు. అందులో ఉండి నేను బయటకు వస్తాను అని మాట్లాడాలి. హల్లెలూయా. Now how God is speaking here? How is speaking? అంధకారంలో ఏం కలగాలంట? వెలుగు కలగాలి అని పలికాడు. హల్లెలూయా. వెలుగు కలిగిందా? కలిగింది. హల్లెలూయా. అన్ని సృష్టించాడు. అన్నిటిని మాట్లాడి అన్ని సృష్టించిన తర్వాత చివరికి చూడండి, చివరికి 31 చదువు. 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండి. ఎలా ఉందంట? ఎందుకు చాలా మంచిదిగా ఉంది? చాలా మంచిది మాట్లాడాడు కాబట్టి. హల్లెలూయా. హీ స్పోక్ గుడ్ థింగ్స్ అండ్ హీ సా గుడ్ థింగ్స్. మంచిది మాట్లాడాడు, మంచిది చూశాడు. హల్లెలూయా. ఒకవేళ మంచిది మాట్లాడకపోతే మంచిది చూసేవాడా? ఈవెన్ గాడ్, దేవుడు కూడా విశ్వాసమే ఉపయోగిస్తాడు. when God operates in faith. దేవుడికి శక్తి ఉంది కదా, సామర్థ్యం ఉంది కదా, ఆయన ఏమైనా చేయొచ్చు అని కాదు. దేవుడు ప్రోటోకాల్ ఫాలో అవుతాడు. గాడ్ విల్ ఫాలో ఏ ప్రోటోకాల్, ఏ సిస్టమ్. గాడ్ నెవర్ క్రాస్ హిస్ వర్డ్. పక్కలు చెప్పండి, దేవుడు ఆయన స్వభావ విరుద్ధంగా ఏది చేయడు అనండి. No, he can't do anything. Hallelujah. He follow a system, a protocol. Hallelujah. ఎందుకు అంధకారంలో వెలుగు కమ్మని పలికి వెలుగును పొందుకున్నాడు ఆయన? అదే నేచర్ నీకు ఇస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. అదే క్వాలిటీ నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అంధకారాన్ని చూసినప్పుడు అంధకారం గురించి మాట్లాడి అంధకారంలో వెలుగు కలుగునుగాక అని మాట్లాడాడు. హల్లెలూయా. వ్యాధిని చూసినప్పుడు నజరేయుడైన యేసు నామములో వ్యాధి స్వస్థతలాగా మారునుగాక అని మాట్లాడాలి. హల్లెలూయా. నిరుద్యోగాన్ని చూసినప్పుడు నిరుద్యోగం యేసు నామములో ఉద్యోగంగా మారునుగాక అని మాట్లాడాలి. హల్లెలూయా. I saw many miracles in my ministry. Many mega miracles. Supernatural miracles. By speaking. మాట్లాడి. హల్లెలూయా. అసాధ్యమైనవి చూసాం. HIV పోవడం చూసాం. హల్లెలూయా. ఈవెన్ డెడ్ బెడ్లో ఉన్నవారు తిరిగి మళ్ళీ బాగుపడడం చూసాం. హల్లెలూయా. వి సా మెనీ థింగ్స్. ఎలాగ సాధ్యమైంది? విశ్వాసం. హల్లెలూయా. ఫెయిత్. అందరు చెప్పండి, నా విశ్వాసము వృద్ధిపరచబడును గాక, నేను విశ్వాసములో ఎదుగుదును గాక. విశ్వాసం ముందు ఏం చేయాలా? దేన్ని మనము పొందుకోవాలనుకుంటున్నామో దాన్ని చూడాలంట. హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు సీ వాట్ యు వాంటెడ్ టు రిసీవ్. వ్యాధిలో ఉండి దేన్ని చూడాలా? స్వస్థత.
నిరుద్యోగం నుండి దేని చూడాలా? ఉద్యోగము. హల్లెలూయా. బంధకంలో ఉండి దేని చూడాలా? విడుదల. అంధకారంలో నుండి దేని చూడాలా? వెలుగు. హల్లెలూయా. చూడటము కాదు, మాట్లాడాలి. యూనిట్ స్పీక్ ఇట్ అవుట్. స్పీక్ ఇట్ అవుట్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడి ఒకసారి వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఏం చూశాడు ఆయన? యావత్తు ఆయన సృష్టించిన యావత్తు కూడా, ఎవ్రీథింగ్ దట్ హెస్ బిన్ క్రియేటెడ్ అండ్ స్పోక్ వాస్ గుడ్. దిస్ నాట్ ఓన్లీ వన్ థింగ్, ఒక్కటి కూడా లేదంటే చెడ్డదంటే. హల్లెలూయా. సమస్తము యావత్తు ఎలాగ ఉంది? మంచిది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సమస్తము మంచిది ఎల్లప్పుడూ ఉండును గాక. హల్లెలూయా. పొందుకోవడానికి కూడా బద్ధకమే మనకి. ఐ రిసీవ్ అనడానికి కూడా బద్ధకమే. బికాస్ వీ డోంట్ బిలీవ్ సూపర్ న్యాచురల్. యూ డోంట్ బిలీవ్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఆల్ రైట్, అందరూ చెప్పండి ద నేచర్ ఆఫ్ ఫెయిత్ అనండి. ఏం చేయాలి? విశ్వాసము. పరిస్థితిని మాట్లాడాలా? ఏం చూడాలనుకుంటున్నాం దాన్ని మాట్లాడాలి. ఏం చూస్తున్నామో దాన్ని మాట్లాడాలా? ఏం చూస్తున్నామో దాని గురించి మాట్లాడేది విశ్వాసము కాదు. ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా ఏం చూడాలి అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడేది విశ్వాసం. హల్లెలూయా. నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆల్ రైట్. Faith always sees the finished work. Second heading. మొదటిది ఏంటి? స్పీక్ వాట్ యు వాంటెడ్ టు సీ. ఫస్ట్ హెడ్డింగ్. సెకండ్ హెడ్డింగ్ ఈస్ ఫెయిత్ సీస్ ది ఫినిష్డ్ వర్క్. విశ్వాసము ముగించిన దానిని చూస్తుంది, ముగించబడిన దానిని చూస్తుందండి. హల్లెలూయా. విశ్వాసం దేన్ని చూస్తుంది? ముగించబడిన దాన్ని. హల్లెలూయా. అందుకే మన దేవుడికున్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? గాడ్ ఆల్వేస్ సీస్ బిగినింగ్ ఫ్రమ్ ఇట్స్ ఎండింగ్. హి ఆల్వేస్ సీస్ ద బిగినింగ్ ఫ్రమ్ ఇట్స్ ఎండింగ్. హల్లెలూయా. ఆరంభాన్ని ఎక్కడి నుంచి చూస్తాడంటే ఆయన? అంతంలో నుండి ఆరంభాన్ని చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. అంటే ముగించిన తర్వాత ఆరంభిస్తాడు ఆయన. సమస్తాన్ని ముగించిన తర్వాత ఆరంభిస్తాడు. హల్లెలూయా. He begins what has been already finished. ఎందుకు దేవుడు ఆయన రక్తంలో కడగబడంగానే నేను నీతిమంతుడు అన్నాడు తెలుసా? ఎందుకన్నాడు నీతిమంతుడని? మంచివాడివనా? మంచి పనులు చేస్తున్నావా? మంచి క్రియలు చేస్తున్నావా? ఒక అబద్ధం కూడా ఆడట్లేదా? ఎవరిని తిట్టట్లేదా? పోనీ మరి దేవుడు ఎందుకు నేను నీతిమంతుడు అన్నాడు? ఎందుకు నీతిమంతుడు అన్నాడు? ఎందుకు నేను నీతిమంతుడు అన్నాడు అంటే నీ మీద నమ్మకంతో కాదు, నువ్వు మంచివాడు అవుతావు అనే నమ్మకంతో కాదు. నీ లోపల ఒక దేవుణ్ణి పెట్టాడు ఆయన. ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుని నీ లోపల పెట్టి ముద్ర వేశాడు. దేవుడికి నమ్మకం నీపైన కాదు, ఏదో ఒక రోజు నిన్ను మారుస్తాడు అని పరిశుద్ధాత్మ పైన నమ్మకము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. God believes the Holy Spirit and he will transform your life. God believes in his spirit. అందుకే నేను ఏమంటాడు దేవుడు? నీతిమంతుడు, రైచస్, హోలీ. మంచివాడవని నేను అనట్లే దేవుడు, మంచి పనులు చేస్తున్నావని అనట్లే, నిజాయితీగా బ్రతుకుతున్నావు అనట్లేదు. నీ లోపల ఒక దేవుడు పెట్టి ముద్ర వేశాడు కాబట్టి ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా మంచివాడిగా మారుస్తాడనే నమ్మకము దేవుడికి. హల్లెలూయా. He believes in his own spirit. హల్లెలూయా. హలో, ఎంతమంది ఉన్నారు నాతోని? వెళ్ళిపోయారా? ఎక్కడికో వెళ్ళిపోయారా? What I'm preaching is life, a supernatural thing. Supernatural. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో విని ఉండరు. హల్లెలూయా. And what I'm preaching. రైట్. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుందంటే రెండవది, ఫెయిత్ సీస్ ది ఫినిష్డ్ వర్క్. హల్లెలూయా. ఆదికాండము 11వ అధ్యాయము. ఇక్కడ మీకు ఒక అద్భుతం చూపిస్తాను. I want to show you miracle sign how God sees. దేవుడు ఎలాగా
చూస్తాడు అసలు విశ్వాసం ఎలాగ పనిచేస్తుంది. దేవుడు నేను అందుకే చెప్పాను, దేవుడు దేంతో పనిచేస్తాడు? విశ్వాసంతో. గాడ్ ఆల్వేస్ వర్క్స్ త్రూ ఫెయిత్, హీ ఆపరేట్స్ త్రూ ఫెయిత్. విశ్వాసం లేకుండా ఆయన కూడా ఏం చేయలేడు. యువర్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఫెయిత్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. నౌ సీ 4 నుంచి చదువుదాం. 11:4 ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడాలి అందరూ. హలో, సీ హియర్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక గోపురము, ఒక పట్టణము కట్టుకుందాము అని ఏం చేస్తున్నారు? దే ఆర్ డిస్కసింగ్. ఒక 50 మంది 60 మంది ఒక దగ్గర కూర్చోండి మాట్లాడుకుంటున్నారు. రండి మనం ఏం చేద్దామంటే ఒక గోపురాన్ని కడదాము, ఒక మంచి పట్టణాన్ని కడదాం. మనం దేశమంతా విస్తరించబడిపోకుండా, అంటే చెదిరిపోకుండా ఇక్కడే ఉందాము, మంచి పేరు సంపాదించుకుందాము. అయితే దానికి మనకు ఒక చిహ్నం ఉండాలా. ఏముండాలా? ఒక జెండా, ఎజెండా ఏదో ఒకటి మనకు ఉండాలి అని ఏం చేశారు? ఒక పర్వతం, ఒక గోపురం కడదాం మనం. అది ఎలాగుండాలా? ఆకాశం నంతనంతగా అంత ఎత్తైన ఒక గోపురం కట్టి మనం ఏం చేద్దాము? పేరు సంపాదించుకుందాము అని మాట్లాడుకున్నారంట. హల్లెలూయా. దే బిగన్ టు టాక్. అందరు చెప్పండి, మాట్లాడుకున్నారు అనండి. అదే కీ. ఇప్పుడు మీకు మాట్లాడుకోవడమే కీ. అక్కలు చెప్పి మాట్లాడడమే కీ అనండి. నౌ దట్ ఈస్ ద కీ, రైట్. అయితే ఇప్పుడు చూడండి, కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా ఎవరు విన్నారు? చదవండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును. వెయిట్. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. వెయిట్. వాళ్ళు కడదామని మాట్లాడుకున్నారా, కట్టారా? దేవుడు ఏం చేశాడు? కట్టిన పట్టణాన్ని చూద్దాము అని దిగి వచ్చాడంట. హల్లెలూయా. అంటే నౌ సీ, విశ్వాసం ఏం చేస్తుంది? ఏం చూసింది విశ్వాసము? వాళ్ళు మాట్లాడుకున్నారు, విశ్వాసం ఆల్రెడీ కట్టినట్టు చూసిందంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ ఫెయిత్ ఆల్వేస్ సీస్ ద ఫినిష్డ్ వర్క్. ఇట్ ఆల్వేస్ సీస్ ద ఫినిష్డ్ వర్క్. గింగిర్లు తిరిగిందా మైండ్? మైండ్ గ్రర్రని తిరిగిందా లేదా? తిరగకపోతే నీకు వాక్యం ఎక్కట్లేదని అర్థం. హల్లెలూయా. ఏదో కొంతమంది వాక్యం రిసీవ్ చేసుకునే వాళ్ళు మేబీ 30%. రిమైనింగ్ పీపుల్ ఇదంతా నాకు అవసరం అన్నట్టు ఉంటారు. నేను ఈరోజు నీకు బోధించేది ఏంటో తెలుసా? నీ లక్షణము, యువర్ క్వాలిటీ, యువర్ నేచర్. రీడ్. ఇప్పుడు చదవండి మళ్ళీ. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఒక గోపురం, ఆకాశము నంటునంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును. హల్లెలూయా. వావ్. దిస్ ఈస్ ఫెయిత్. అంటే విశ్వాసం దేన్ని చూడాలా? వాళ్ళు మాట్లాడుకున్నారు అంతే, కానీ దేవుడు ఏం చూశాడు? ఆల్రెడీ కట్టేశాడంట. హల్లెలూయా. కట్టిన నగరమును, పురమును, గోపురమును చూడడానికి దిగి వచ్చాడంట. కానీ కట్టారా వాళ్ళు? కట్టారా? దే ఆర్ జస్ట్ డిస్కసింగ్. కడదాం రండి, బాగుంది ప్లేస్, ఇక్కడ మైదానం, ఇది చాలా అద్భుతమైన మైదానం, ఇక్కడ నివాసం చేసి మనం కడదాము అని మాట్లాడుకున్నారు అంతే. కానీ విశ్వాసం ఏం చూసింది? ఆల్రెడీ కట్టేశారు. హల్లెలూయా. సిద్ధమైపోయింది. ఉద్యోగం లేదు, కానీ ఏం మాట్లాడాలా? ఉద్యోగంలో స్థిరపడ్డాను, చక్కగా చూడు, నాకు నెలకు 50,000 వస్తుంది. స్పీక్, మాట్లాడు. అంటే విశ్వాసం దేన్ని మాట్లాడాలా? ముగించబడింది. హల్లెలూయా. ఆల్రెడీ ఫినిష్డ్ వర్క్, ఇది జరిగిపోయింది. హల్లెలూయా. విశ్వాసం దాన్నే చూపిస్తుంది. స్పీక్, మాట్లాడమే కాదు, ఇట్ షోస్ యూ ద ఫినిష్డ్ వర్క్. హల్లెలూయా. ఇట్ నాట్ ఓన్లీ స్పీక్స్ బట్ ఇట్ షోస్. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? కొంచెం డీప్, ఇది డీప్ సబ్జెక్ట్, యట్ ఇట్ ఇస్ ఎ వెరీ బేసిక్. కానీ బేసిక్లో ఏంటిది? డీప్. హల్లెలూయా. నీ విశ్వాసం ఈరోజు ఆకాశమునంతగా
హెచ్చించబడును గాక. హల్లెలూయా. లెట్ యువర్ ఫెయిత్ గ్రో. యువర్ ఫెయిత్ గ్రో. హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ, మరియు మనము భూమి అందంతా చెదిరిపోకుండా ఒక పట్టణంలో ఆకాశం శిఖరం గల ఒక గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకొందమరండి మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. ఏం భాష? ఏం భాష? విశ్వాస భాష అని అందరూ. విశ్వాస భాష ఒకటే ఉంటుంది. లోకంలో 1000 భాషలు ఉండొచ్చు, 1,00,000 భాషలు ఉండొచ్చు, కానీ విశ్వాసంకి ఒకటే ఒక భాష ఉంటుంది. జరిగి తీరుతుంది అని ధైర్యంతో చెప్పేదే విశ్వాస భాష. హల్లెలూయా. నేను బాగుపడతాను అని ధైర్యంతో చెప్పేదే విశ్వాస భాష. నాకు సమస్తము సాధ్యము అని ధైర్యంతో చెప్పేదే విశ్వాస భాష. హల్లెలూయా. ఫెయిత్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. దేర్ ఇస్ నో డిఫరెంట్ లాంగ్వేజెస్. హల్లెలూయా. చూసారు, ఇక్కడ కొంచెం డైవర్ట్ చేస్తాను టాపిక్ని. ఒక దగ్గర మిమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తాను. సో ఐ వాంట్ టు టేక్ యూ వన్ సమ్ అదర్ ప్లేస్. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. అంటే ఏంటి? విశ్వాసంతో కనుక నువ్వు ఒక మాట మాట్లాడితే అది ఆపే శక్తి ఈ సృష్టిలో ఏది లేదంట. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడితే అది జరగకుండా ఆపే శక్తి భూమి మీద లేదు. హల్లెలూయా. నథింగ్ దట్ స్టాప్స్ యువర్ స్పీకింగ్ if you release a word by faith. దేవుడు ఏమంటాడు? ఇంకా వారిని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. వారికి ఆటంకము ఉండదు. ఎందుకు? వారు మాట్లాడారు విశ్వాసంతో. హల్లెలూయా. ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? ఆరంభించాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు దేవుడు, న్యాచురల్ రిలంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. నిజంగా స్పాట్కి వచ్చేస్తాడు. ఇప్పుడు విశ్వాసంతో కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఓకే అంటే దేవుడు వారు మాట్లాడుకున్నప్పుడు ఏం చూశాడు? వాళ్ళు ఆల్రెడీ కట్టింది చూశాడు. అది ఆపాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మళ్ళీ భూమి మీదకి దిగి వచ్చి వారిని చెదరగొట్టాలంటే. హల్లెలూయా. అంటే ఆ భాషను ఏం చేయాలా? మార్చాలి. యు హావ్ టు టేక్ ద ఫెయిత్ లాంగ్వేజ్ బ్యాక్. ఎందుకు? అది దేవుడి చిత్తము కాదు. అక్కడ ఆ శిఖరం కట్టడం అనేది దేవుడి చిత్తము కాదు. హల్లెలూయా. ఎందుకు? వారి దేశం అందంతటా చెదిరిపోవాలా? దేశం అంతా కూడా నింపబడాలి మనుషులతో. ఒక్క చోట ఉండకూడదు మనుషులు. దేశం అందంతటా చెదిరిపోవాలి. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు? వారి భాషని మార్చాడు. హల్లెలూయా. సో దట్ దే కెన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా, భూమి అందంతటా కూడా వారు చెదిరిపోయి వారి భాషని అనేక భాషలుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక భాష ఏమైపోయింది? అనేక భాషలుగా అయిపోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థం అవట్లా. ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం అవట్లేదు. ఎందుకు వచ్చిన గోల? పదరా, మన భాష మనం, మీ భాష మీరు, మా భాష మారే, ప్రాంతాల వారుగా, భాషల వారుగా విడిపోయారు. అక్కడ ఏ భాష వచ్చిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో అలాగా ఏమైపోయింది? స్ప్రెడ్ అయిపోయింది. హల్లెలూయా. ఇంకొక చోట, when the spirit of God came down on this earth, భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించిన తర్వాత, దేశమందంతా ఎలాగైతే భాషలు అన్నీ చెదిరిపోయాయో, అనేక భాషలు అయ్యాయో, వారు మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మని పొందుకొని వారి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూద్దాం మనం. లెట్స్ గో బ్యాక్ టు దేర్. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము, 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో, ఆ కాలమున అంటే ఎప్పుడు? ఆత్మ కుమ్మరించబడినప్పుడు వీరు ఆత్మతో
మాట్లాడుచున్నప్పుడు అక్కడ ఎవరున్నారంట? ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏ భాషలో విన్నారు? అక్కడ ఉన్నవారు అనేక దేశాల నుంచి వచ్చినవారు, ఇండియా నుంచి కూడా ఉన్నారు. తెలుగు వచ్చిన వారు ఉన్నారు, తమిళ్ వచ్చిన వారు ఉన్నారు, హిందీ వచ్చిన వారు ఉన్నారు, ఇంగ్లీష్, పాకిస్తానీ, హిందీ, చైనా, జర్మన్, జపాన్, ప్రతి దేశంలో ఉన్న వారందరూ, అంటే ఆకాశం కింద ఎన్ని భాషలు గల జనం ఉన్నారో అన్ని భాషలు గల జనం ఎక్కడున్నారు? ఆ రోజు యెరూషలేములో ఉన్నారంట. హల్లెలూయా. ఎందుకంటే పెంతెకోస్తు పండగ దినం అక్కడ ఉన్నారు. అయితే ఉంటే వీళ్ళు ఏం చేశారు? లేచి నిలబడ్డారు, మాట్లాడారు. ఎవరు మాట్లాడి? 11 మంది శిష్యులు ఆత్మను పొందుకున్న తర్వాత దే బిగన్ టు స్పీక్, మాట్లాడారు భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న జనం ఏమనుకుంటున్నారు? వీరు మా స్వభాషలో మాట్లాడుతున్నారు. ఏ భాషలో మాట్లాడుతున్నారు అంటే పేతురు తెలుగులో మాట్లాడుతున్నాడు. తెలుగు వచ్చిన వారికి తెలుగు వచ్చిన వాడు అనుకున్నాడు పేతురు తెలుగులో మాట్లాడుతున్నాడు. హిందీ వచ్చిన వాడు అనుకున్నాడు పేతురు హిందీలో మాట్లాడుతున్నాడు. జర్మన్లో ఉన్నవాడు అనుకున్నాడు పేతురు జర్మన్ భాషలో మాట్లాడుతున్నాడు. పేతురు అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఫ్రెంచ్ వాళ్ళు ఏమనుకున్నారు? పేతురు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కానీ పేతురు మాట్లాడింది ఒకే భాష, ఓన్లీ వన్ లాంగ్వేజ్. పేతురు ఏ భాష మాట్లాడాడు? ఆయనకు తెలిసిన భాష. ఆయనకు తెలిసిన భాష ఒకటి మాట్లాడాడు. ఆ భాష ఎన్ని భాషలుగా మారిపోయింది? ఆకాశం కింద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలాగా మారిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాం దేవుడు. అంటే చూడండి, హౌ గాడ్ రివర్సింగ్ ద థింగ్స్. దేవుడు ఎలా చేశాడు? రివర్స్ చేశాడు. అక్కడ సీనార్ పర్వతం దగ్గర ఒకే భాష ఉంది, దాన్ని అనేక భాషలుగా మార్చాడు. ఆ భాషలుగా మాట్లాడినప్పుడు వారికి అర్థం కాల, ఏం మాట్లాడుతున్నాడు, ఎదుటివాడు లీడర్ ఏం మాట్లాడుతున్నాడు వారికి అర్థం కాలే. కానీ ఇక్కడ ఒకే భాష మాట్లాడాడు, అన్ని భాషలు గల వారికి అర్థమైపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పలేదు. గాడ్ ఈస్ రివర్సింగ్ ద థింగ్స్. అక్కడ మార్చాడు, ఇక్కడ మళ్ళీ ఐక్యపరిచాడు. అర్థం కాల. ఎంతమందికి అర్థమైంది ఇది? అర్థమైన వాళ్ళు చేస్తాను ఒకసారి. నాకు అర్థమైంది అన్నవాళ్ళు గాడ్ బ్లెస్ యూ. నేను మళ్ళీ చెప్పను. ఓకే, రైట్. నౌ గో బ్యాక్. నాట్ ఓన్లీ దట్, ఫెయిత్ లుక్స్ ఇంటూ సూపర్ న్యాచురల్ రోల్. హల్లెలూయా. అది అర్థం కాకపోతే రికార్డ్ వినండి. Go to Facebook or YouTube. You will listen it. Hallelujah. Again. Right. Third point, faith looks into supernatural realm. Hallelujah. So I want to give you another revelation. అసలు మీకు ఇలాంటి వాక్యం కాదు, సపరేట్ లాంగ్వేజ్ ఉండాలి మీకు, సపరేట్ బోధ. నువ్వు పాపివి బాబాయ్, కరెక్ట్ పాస్టర్ గారు భలే మాట్లాడారు, నీ వల్ల ఏది కాదు, ఏమనుకుంటున్నావు, నువ్వు చేయగలవు, అది నీ వల్ల కాదు, ఊరుకో, కరెక్టే, నిజం మాట్లాడాడు. మీకు అది కావాలి. ఇది మాట్లాడనుకో, అబద్ధం అంతా జరగదు అది. కానీ దేవుడు నేనేం చేయాలా? దేవుడు నాకు ఇదే బోధించమని చెప్పాడు. నన్ను పిలిచిందే దీనికోసం, ఇది బోధించమని చెప్పాడు. తప్పదు నాకు. I have to do my job. Hallelujah. All right? Okay. Now, faith looks into supernatural realm. ఎలాగా సూపర్ ని చూడగలుగుతుంది? ఆదికాండము 15వ అధ్యాయము. ఇది కూడా కొంచెము ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 15:5. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. రైట్. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాముతో. ఎందుకు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాంకి డౌట్ ఉంది కాబట్టి, అబ్రహాం అవిశ్వాసంలో ఉన్నాడు కాబట్టి. అబ్రహాము, ఇంక నాకు సంతానం లేదు, ఇదిగో ఈ దమస్కు ఎలియేజరే
నాకు వారసుడు అవుతాడు ప్రభువా, ఇంకా మరి ఇంకేం చేయాలని సంతానం ఇవ్వట్లేదు కదా, సంతానం లేనివాడికి నేను చనిపోతున్నాను, నేను చనిపోవడానికి ముందు ఇదిగో ఈ దమస్కు ఎలియాజర్ నేను ఏం చేస్తాను, వారసుగా నియమిస్తాను. ఇక ఈయనకి మరి ఇంకేం చేస్తాం, వారసుడు ఎవరికి కావాలి కాబట్టి ఈయన నేను దత్తత తీసుకొని వారసుగా నిలబెట్టాను. లేదు 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 లేదు, నీ గర్భంలో పుట్టినవాడే వారసుడు. ఎలాగా అయితే రా బయటకు తీసుకొచ్చి ఏం చూపిస్తున్నాడు దేవుడు, ఆకాశంలో చుక్కలని అబ్రహాంకు చూపించి ఏమంటున్నాడు, నీ చేతనైతే కీ అగైన్ ఇట్ ఇస్ ఎ కీ. నీ చేతన అంటే లెక్క, ఆకాశ నక్షత్రం లెక్క పెట్టడం ఎవరి చేత కాదా, కనీసానికి 10, 100, 200 లెక్క పెడతావా లేదా, మరి అంత 100, 200 అయితే చాలా అనుకుంటావు కదా. ఇప్పుడు అబ్రహాం దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఒక్క వారసు నువ్వు చాలు అంటున్నాడు. నాకు ఎందుకు ఈ వాగ్దానాలు ఎందుకు, ఈ దర్శనాలు ఎందుకు, నాకు సంతానం ఎందుకు, నా వల్ల లోకంలన్నీ ఆశీర్వదించి ఇవన్నీ ఎందుకు ప్రభువా, నేను వారసుడు లేక చనిపోతున్నాను, ఒక్క వారసుని చాలు అని అబ్రహాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, లేదు లేదు లేదు, నేను ఎలాగ చేస్తాను, మహాసంతానము చేస్తాను. బయటకు వచ్చి లెక్కబెట్టు, నీకు ఎంతమంది కావాలో అంతమందిని ఇచ్చేస్తా అన్నప్పుడు అబ్రహాం లెక్క పెట్టవచ్చు కదా, లెక్క పెట్టగలడా, 10, 20, 30 ప్రభా ఇక్కడ 200, ఈ 200 నాకు ఇచ్చేయి అంటే సరిపోయింది, ఇట్స్ ఎనఫ్, సరిపోతుంది. కానీ అబ్రహాం అలాగా ఇప్పుడు దేవుడు నీ చేతనైతే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కౌంట్, కాదా మన వల్ల కాదా, అవుతుందా కాదా, అవుతుంది, లెక్క పెట్టవచ్చు. 300, 400, 500, 1 గంట 2 గంటల టైం తీసుకొని ప్రభా ఒక 2 గంటల టైం తీసుకుంటాను, దయచేసి నాకు 2 గంటల టైం అని 200, 300 లెక్క పెట్టి ప్రభా ఇంత సంతానం ఉంటే చాలు నాకు ఇచ్చేయి అని అడగొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే నీ చేతనైతే, ఇఫ్ యూ కెన్ దెన్ కౌంట్. అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఇంకొకటి దేవుడు ఏం చెప్పాడు, తేరి చూసి, అందరు తేరి చూసి అనండి. ఎందుకు తేరి చూడాలా, కనిపించవు ఆకాశంలో నక్షత్రములు, కనిపిస్తావా కనిపించవా, రాత్రిపూట బయటకు వచ్చావనుకో ఆకాశ నక్షత్రాలు కనిపిస్తాయా కనిపించవా, దానికి తేరి చూడడం అవసరమా, అవసరం లేదు. తేరి చూడడం ఎందుకు, అలా పడుకున్నామంటే ఆపికి మొత్తం నక్షత్రాలు కనిపించేస్తాయి. కానీ నీ చేతనైతే ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుము. హల్లెలూయా. వై ఎందుకో తెలుసా, ఎందుకు తేరి చూడాలా, ఎందుకు లెక్కించాలంటే ఇట్ ఈస్ ఏ ఫెయిత్ టెస్ట్, విశ్వాసము పరీక్ష. ఎంతవరకు అబ్రహాము నన్ను నమ్మగలడు, ఎంతవరకు నేను చేయగలను అని ఆయన నమ్ముతున్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు వచ్చింది రాత్రి కాదు, పగలు. ఎప్పుడు వచ్చాడు, పగలు, మధ్యాహ్నం వచ్చాడు. మధ్యాహ్నం వచ్చి అబ్రహామును బయట తీసుకొచ్చాడు. అబ్రహామా, ఆకాశంలోకి తేరి చూసి నక్షత్రం లెక్క పెట్టమన్నాడు. లెక్క పెడతావా, లెక్క పెడతావా? ఇప్పుడు అబ్రహాం ఏమనాలా, కనిపించట్లేదు ప్రభు ఒక్క నక్షత్రం, తేరి చూడు, నీ వల్ల అయితే లెక్క పెట్టు, నీ సంతానం అలాగే చేస్తాను. అబ్రహాం చేతులు ఇచ్చి, ప్రభా ఇంక నా వల్ల కాదు, నేను నిన్ను నమ్ముచున్నానయ్యా, నువ్వు నాకు సంతానం ఇస్తావు, అయితే ఇదే నీకు నీతి అన్నాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం. బిలీవ్ మీ, దిస్ ఇస్ యువర్ రైచియస్నెస్. ఎలాగ చెప్పగలము రాత్రి కాదు ఇది పగలు అని? నేను చెప్పినంత నమ్ముతావా నువ్వు? నీకు ప్రూఫ్ ఉండాలి కదా. ఎలాగ నమ్మగలను, ఎలాగ ఇది రాత్రి కాదు పగలు అని ఎలాగ నమ్మగలం మనము? హౌ వీ కెన్ బిలీవ్? ఎందుకంటే ఈ స్క్రిప్చర్ అంతా మనం చదివినట్లయితే క్రింద అన్ని వచనాలు దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు అలా చేయి, ఇదే చెయ్యి, ఒక గొర్రె పిల్లని తీసుకురా, తర్వాత ఒక ఆవుని తీసుకురా, తర్వాత 2 పావురాలను తీసుకురా, అన్నిటిని మధ్యలో కట్ చేసి వాటి దేని భాగం బదులు దాని భాగం పెట్టు అని దేవుడికి ఆ ప్రాసెస్ అంతా చెప్పినప్పుడు అబ్రహాం ఆ ప్రాసెస్ అంతా చేసి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏమైంది చూడండి, అక్కడ కూర్చున్నప్పుడు ఏమైతుందంటే 17 చదువుదాం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు ఏమైందంటే అప్పుడు ప్రొద్దు కృంగి అంటే ఏమంటాము, సన్సెట్. అప్పుడు సన్సెట్. ఎప్పుడు సన్సెట్ అయింది? ఎప్పుడు సన్సెట్ అయింది అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత. ఏ ప్రాసెస్? ఆయన ఒక గొర్రెని తెచ్చాడు, ఒక ఆవుని తెచ్చాడు, 2
గొర్రెపోతులను తెచ్చాడు, తర్వాత పావురం పిల్లలు అన్ని తెచ్చి దేని దానికి ఖండించేసి దేని భాగానికి దాని భాగం అమర్చి అలాగా నిల్చున్నాడు. ఇదంతా జరిగేసరికి ఎంత టైం అయిందంట? ఈవినింగ్ అయింది. అంటే ఇదంతా జరగడానికి ముందు రాత్రా పగలా రాత్రా? హలో, పగలు. అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి రాత్రిపూట వచ్చాడా, పగలొచ్చాడా? పట్టపగలు. అంటే పట్టపగలు అబ్రహాంకి దేవుడు చుక్కలు చూపిస్తున్నాడు. దిస్ గాడ్ ఈజ్ ఎ డిఫరెంట్ గాడ్. ఎప్పుడు ఏం చూపిస్తాడో తెలియదు, నువ్వు చూడాలి అంతే. ఉద్యోగాన్ని చూపించవచ్చు, పిల్లల్ని చూపించు. నీకు సంతానంతో బాధపడుతున్నావా, ఇదిగో చూడు నీ సంతానం అంటాడు. నువ్వు చూడాలా, ప్రభ కరెక్టే, ఇద్దరు ఉన్నారు ప్రభాని. నమ్మావా నన్ను? నమ్మాను, అయితే పో, నీ నమ్మకం చెప్పు, నీకు జరిగిద్ది అంటాడు దేవుడు. అబ్రహాం ఇక్కడ నక్షత్రం చూడాలా, చుక్కలు చూడలే, చుక్కలు కనిపించాలి అబ్రహాంకి. కానీ చూడండి ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముంటుందంటే, గో బ్యాక్ టు ఇంగ్లీష్. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తావు? అది మళ్ళీ 5కి వెళ్ళి 5 గో బ్యాక్ టు 5 verse 5. Yeah, now see, and he brought him forth abroad and said, look now towards heaven. And ఎక్కడ చూడాలంట? ఆకాశంలోకా పరలోకంలోకా? హెవెన్. ఎక్కడ చూడాలా? అందరు చెప్పండి, ఆకాశం కాదు పరలోకం అనండి. అంటే ఇప్పుడు అబ్రహాముని దేవుడు నక్షత్రములు లెక్కపెట్టు అంటే మనం చూసే నక్షత్రములు కాదు. ఆయన ఏం చూడమన్నాడు? ఎక్కడ చూడమన్నాడు? పరలోకంలోకి చూడు. పరలోకంలోకి చూసి ఏమనాలా? అండ్ టెల్ ద స్టార్స్. టెల్ ద స్టార్స్ అంటే ఏంటి? ఆకాశంలో కొంతమంది ఆల్రెడీ ఉన్నారు, అప్పటికి నువ్వు పుట్టలే, ఇంకా మీ నాన్న పుట్టలా, మీ తాత పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. అబ్రహాం ఉన్నాడు, ఇంకొంతమంది ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నాడు? ఇదిగో నువ్వు పరలోకంలో చూడు, పరలోకంలో నా దగ్గర చాలా మంది జనములు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ హెవెన్. అందరు చాలా మంది, కొన్ని కోట్ల మంది ప్రజలు నా దగ్గర పరలోకంలో ఉన్నారు. అయితే నీవు తేరి చూసి ఆకాశంలో కాదు, పరలోకంలోకి చూసి నీకు ఎంతమంది కావాలి సంతానంలాగా వారిని చూడు, వారితో మాట్లాడు అన్నాడు. హల్లెలూయా. నౌ టెల్ ద స్టార్స్. ఇక్కడ అది ఇంగ్లీష్ తెలుగులో మిస్ అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? టెల్ ద స్టార్స్ అంటే ఏమనాలంట? వాటితోని మాట్లాడాలంటే ఏంటి? రానున్న రోజుల్లో నీవు నాకు సంతానము. హల్లెలూయా. ఇప్పుడు నాకు వారసుడే లేకపోవచ్చు, నా గర్భము కన గర్భంలాగా లేకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఈ కోట్ల మంది నాకు సంతానము అని మాట్లాడాలంట. హల్లెలూయా. ఈ లక్షల కోట్ల మంది నా సంతానము. హల్లెలూయా. నౌ టెల్ ద స్టార్స్. గమ్మన కూర్చుంటారు అలాగా, ఏం అర్థం కానట్టు. అరే అర్థమైందో అర్థం కాలేదో చెప్పండి. ఎందుకంటే గమ్మన కూర్చుంటారు, మరి ఓ రెస్పాన్స్ ఉండదండి మీ దగ్గర నుండి. ఈ నాలుగు మంది కొంచెం చప్పట్లు కొట్టి కొంచెం రిసీవ్ ఏదో ఉంటారు. ఆ మిగతా వాళ్ళంతా ఏడబోతారు అసలు. నీ స్పిరిట్ యాక్టివ్గా ఉందా లేదా? యర్ స్పిరిట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్? వాట్ ఐమ్ గివింగ్ ఈ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ బ్రదర్. నేను అందుకే చెప్పాను నువ్వు ఎక్కడ వినుండవని. నాకు కూడా తెలియదు ఈరోజు వరకు, నేను కూడా వినలా. మన బైబిల్ చదువుతుంటే దేవుడు ఐస్ ఓపెన్ చేశాడండి. దేవుడు బిడ్డ ఇది సంగతి ఎక్కడ జరిగింది, ఇలాగ బైబిల్ చదువుతూ ఇలాగ చదువు, లేకపోతే మానే అన్నాడు దేవుడు. అప్పుడే నీకు అర్థమవుతుంది క్రిస్టియానిటీ అంటే ద పవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. యు విల్ అండర్స్టాండ్. రీడ్ బైబిల్ ఇన్ దిస్ వే. హల్లెలూయా. Now see what? ఏమంటే ఇక్కడ దేవుడు now and said look now towards heaven and tell the stars. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఎంతమంది నువ్వు చూడగలుగుతావో పరలోకంలో ఎంతమంది. అంటే ఇప్పుడు మనం అందరం దేవుని దగ్గర నుంచి వచ్చిన నమ్ముతున్నావా? లేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చావా? ఇంకెక్కడి నుంచి రాలేదు కదా. we came from heaven, right? అంటే నువ్వు పుట్టడానికి ముందు ఎక్కడున్నావు? పరలోకంలోనే ఉన్నావు, దేవుని దగ్గర ఉన్నావు హ్యాపీగా. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఏదో విజిటింగ్ అనమాట. విజిటింగ్ వీసా ఇస్తారు చూసారా? అమెరికాకి, తర్వాత లండన్కి, బ్రిటన్, స్విట్జర్లాండ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే విజిటింగ్ వీసా ఇస్తారు మనకి. విజిటింగ్ వీసా ఇచ్చేసి 3 నెలలు 4 నెలలు 6 నెలలు మ్యాక్సిమం 6 నెలలు ఇచ్చి ఇదిగో 6 నెలల్లో మా ప్రాంతాలు మా దేశాలన్నీ చూసి మళ్ళీ రండి అంట.
మళ్ళీ మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళాలని విజిటింగ్ వీసా ఇస్తారు. అలాగే దేవుడు పరలోకంలో మనందరి కూడా ఒక విజిటింగ్ వీసా 100 సంవత్సరాలకు విజిటింగ్ వీసా ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. మళ్ళీ వీసా ముగిసిపోగానే పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. అలా లోయ పక్కలు చెప్పండి, నీకు విజిటింగ్ వీసా ఉంది అనండి. యూ హ్యావ్ ఎ విజిటింగ్ వీసా. ఎక్కడికి విజిటింగ్ వీసా? భూమి మీదకి. కానీ నీ పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడా? హెవెన్. హెవెన్ ఈజ్ యువర్ పర్మనెంట్ రెసిడెన్స్ ప్లేస్. అక్కడి నుంచి వచ్చావు కాబట్టి మళ్ళీ అక్కడికి. ఇప్పుడు నువ్వు పుట్టడానికి ముందు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు. ఇప్పుడు అబ్రహాము ఎవరిని చూశాడు? పక్కలు చెప్పు, నిన్నే చూశాడు అనండి. మళ్ళీ చెప్పండి, నిన్నే చూశాడు అనండి. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే అబ్రహాము, ఇప్పుడు నువ్వెవరు తెలుసా? అబ్రహాము సంతానము. నౌ యు ఆర్ అ సీడ్ ఆఫ్ అబ్రహాం. నువ్వెవరు ఇప్పుడు? అబ్రహాంకి సంతానము. అంటే అబ్రహాం ఎవరిని చూశాడు ఆ రోజు? ఎవరిని చూశాడు పరలోకంలో? అంటే నువ్వెవరు? యు ఆర్ ఎ స్టార్. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. టెల్ ద స్టార్స్ యు ఆర్ ఎ స్టార్. హల్లెలూయా. విశ్వాసం అండి, విశ్వాసం. ఏంటి విశ్వాసము? ఇది విశ్వాసం. పట్టపగలి దేవుడు అబ్రాహాం దగ్గరికి ఏమంటున్నాడు? అబ్రాహాం దగ్గర వచ్చి ఏమంటున్నాడు? లెక్కబెట్టి నక్షత్రాలను. అలా అబ్రాహాం అనుకున్నాడు ఒక నిమిషంలో, పట్టపగలు వచ్చి అబ్రాహాం లెక్కబెట్టమంటాడు ఏంటి దేవుడు? దేవుడు క్రేజా, నేను క్రేజీనా? హూ ఇస్ క్రేజీ హియర్? దేవుడికి తెలియదా పట్టపగల నక్షత్రాలు కనిపించవని? అబ్రహాము మననెత్తరాలు తెలిసిన తర్వాత దేవుడు హృదయం బయలుపరచబడింది. దేవుడు చూపించేది నిజంగా కనిపించే నక్షత్రాలు కాదు, పరలోకం రాజ్యంలో నీకు కలగబోయే సంతానము. హల్లెలూయా. ద సీడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఎంతమంది చూడగలరు అలాగా? అంటే నీ విశ్వాసం ఏం చేయగలదు? ఇట్ కెన్ లుక్ ఇన్ టు ద సూపర్ న్యాచురల్. యువర్ ఫెయిత్ కెన్ లుక్ ఇన్ టు సూపర్ న్యాచురల్. పక్కలో చెప్పండి, నీ విశ్వాసము అసాధారణమైన దాన్ని చూడగలదు అనండి. అతీతమైన దాన్ని చూడగలదు. హల్లెలూయా. Your faith has a power which can see the invisible things. హల్లెలూయా. అదృశ్యమైన దాన్ని చూసే సామర్థ్యం దేనికి ఉందంట? విశ్వాసము. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి, అబ్రహాముకి ఒక వాగ్దానం ఉంది. మొత్తం భూలోక వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశించబడాలి. ఒక్కసారి దేవుడు వచ్చి నక్షత్రం గురించి మాట్లాడతాడు, ఇంకొకసారి ఇసుక రేణుల గురించి మాట్లాడతాడు. ఎంతమందికి తెలుసు? బైబిల్ చదవలేదా? ఇది ఆదికాండంలో ఉంది. చదవండి బైబిల్. రీడ్ ద బైబిల్ వన్స్, ఈవెన్ వన్స్ అండ్ ఎ టైం. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుంది? నౌ సీ 13వ అధ్యాయము 13-15 చదువుదాం. 13-15 చదవండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె. ఏం చేస్తాడంట? రేణువులు అంటే ఏంటి? ఎవరు లెక్కించలేనటువంటి రేణువులు. హల్లెలూయా. అంత విస్తారంగా చేస్తానంటే దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? రెండోసారి వచ్చి నక్షత్రం వల్ల చేస్తానంట. అంటే రెండు ఉన్నాయి, అవునా కదా? నక్షత్రములు, ఇసుక రేణువులు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చడానికి, వాగ్దానం కంటే ముందు, ఇస్సాక్ కంటే ముందు ఇంకొక వారసుడు ఉంటాడు. ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ తర్వాత ఎవరు వస్తారు? ఇస్సాకు. అంటే ఇప్పుడు ఎందుకు దేవుడు ఆకాశ నక్షత్రములు, ఇసుక రేణువులు అన్నాడు? ఇస్సాకు వలన కలిగినది ఆకాశ నక్షత్రం వల్ల ఉంటుంది, ఇస్మాయిల్ వల్ల కలిగినది ఇసుక రేణు వల్ల ఉంటుంది. హల్లెలూయా. Are you getting? అందుకే చూసారా, అరబ్స్ చాలా మంది ఎడారిలో ఉంటారు. ఇసుక రేణువులు ఎక్కడ ఉంటారు? ఇసుకలో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది అరబ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ? డెజర్ట్. ఎందుకు? వాళ్ళకి వాగ్దానం. ఏం వాగ్దానము? నీ సంతానము ఇసుక రేణువులే చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఇస్మాయిల్ సంతానం అంతా కూడా, మోస్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ ఇస్మాయిల్.
క్రిస్టియన్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ ఇస్సాక్. ఇప్పుడు ఇస్సాకు సంతానాన్ని దేవుడు ఆకాశ నక్షత్రంలో చేస్తానని చెప్పాడు. ఇస్మాయిల్ సంతానం ఎలాగ చేస్తాడు? దానికి సాదృశ్యంగా వారందరూ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇసుకలోనే పెట్టాడు. దే ఆర్ ఇన్ ద డెజర్ట్. 90% ఆఫ్ ద ముస్లిమ్స్ దే ఆర్ ఇన్ ద డెజర్ట్. ఎందుకంటే వాగ్దానం. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చుకోవాలి దేవుడు ఎలానగా. చూడండి, ఇప్పుడు మీరు ఇస్సాకు సంతానమా ఇస్మాయిల్ సంతానమా? మీరు ఇసుక రేణువుల ఆకాశ నక్షత్రముల? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. Now you are the stars. You are not on the earth. Hallelujah. You doesn't belong to earth. You are stars in heaven. Hallelujah. ఎందుకంటే మనం ఇస్సాకు సంతానం, ఇస్సాకులో నుంచి వచ్చాము కాబట్టి ఇస్సాకున్న వాగ్దానము ఆకాశ నక్షత్రములు. హల్లెలూయా. సో భూమికి నీకు సంబంధం, పక్కలో చెప్పండి, భూమికి నీకు సంబంధం లేదు అనండి. లోకంలో ఉన్న దేనికి నీకు సంబంధం లేదు అని. లోకంలో ఉన్న చీకటికి, వ్యాధికి, రోగానికి, దరిద్రానికి, బలహీనత, వాటెవర్ ఇట్ ఈస్, దానికి నీకు సంబంధం లేదు. హల్లెలూయా. యు ఆర్ డిఫరెంట్. సే ఐ యామ్ డిఫరెంట్. గట్టిగా చెప్తాం, ఐ యామ్ డిఫరెంట్. యా, యు ఆర్ డిఫరెంట్. హల్లెలూయా. ఆల్రైట్, ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? 12:30 ఆల్రెడీ 1.5 hour అయిపోయింది. ఏమంటారు? హలో, నేర్చుకుంటున్నారా? ఐ యు లర్నింగ్ సమ్ థింగ్స్ టుడే? క్రిస్టియానిటీని రకరకాలుగా బయట హేళన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? నీకు బోధించబడలేదు, నువ్వు వారికి చెప్పట్లేదు కాబట్టి. నీకు తెలియదు కాబట్టి వారికి చెప్పట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? వారు చెప్పింది కరెక్టే. అదొక మతంలో మతం. మాకున్న 100 మతాల్లో క్రైస్తవం అనేది ఒక మతము. హల్లెలూయా. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ బ్రదర్. ఇట్స్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఇట్స్ అ వే, మార్గము. నువ్వు శక్తివంతంగా జీవించాలి, అసాధారణంగా జీవించాలి అనుకున్నావా? కమ్ ఇంటూ ద వే ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే మార్గంలోకి రా. లేదు సాధారణంగా మామూలుగా జీవించాలనుకున్నావా? యూ డోంట్ నీడ్ ఫెయిత్. నీకు విశ్వాసం అక్కర్లేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం దేని చూస్తుంది? ఏది చూడాలి, ఏది కావాలి, ఏది నాకు నా జీవితంలో జరగాలి అనుకుంటున్నావో దాని గురించి మాట్లాడినప్పుడే అది విశ్వాసము, లేకపోతే అది విశ్వాసము కాదు. విశ్వాసము, నువ్వు విశ్వాసంతో మాట్లాడినప్పుడు మొదట నీకు కనిపించకపోవచ్చు. ఒక వచనం చూపిస్తా. మార్కు సువార్త 11వ అధ్యాయము. ఇది అందరికీ తెలిసినటువంటిది, బట్ ఐ వాంట్ గివ్ యూ సంథింగ్. అందరు రెవల్యూషన్ అనండి, ప్రత్యక్షత అనండి. మనకు కావాల్సింది ద రెవల్యూషన్ అవుట్ ఆఫ్ స్క్రిప్చర్స్. మార్కు 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము. రైట్, ఓకే, 11:12. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికిని నీ పళ్ళు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. హల్లెలూయా. అంటే ఏం చేశాడు దేవుడు? మాట్లాడాడు. హి స్పోక్ ఏ వర్డ్. విశ్వాసంతో ఒక మాట మాట్లాడాడు. ఏ మాట? ఇక మీదట నువ్వెన్నడు నీ పళ్ళు ఎవరు తినకుందు. అంటే నువ్వేం చేయాలా? యు నీడ్ టు డ్రై అండ్ డై. ఎందుకంటే నువ్వు నాకు ఫ్రూట్ ఇవ్వాలా. సో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకు అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు? అది చెట్టు కదా, ఏం పొరపాటు చేసింది? దాన్ని దేవుడు ఎందుకు శపించాలంటే అది డిఫరెంట్ స్టోరీ. అట్లా ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ దట్ స్క్రిప్చర్స్. వీలున్నప్పుడు ఎప్పుడైనా సమయం ఉంటే దాని గురించి చెప్తాను. అసలు ఎందుకు దేవుడు ఆ చెట్టును శపించాల్సి వచ్చింది.
ఆ చెట్టుకు ఎందుకు దానికి అంత స్టోరీ ఉంది, దేవుడు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళి అంజూరపు చెట్టుని శపించాలి? అంజూరపు చెట్టు మంచిదా కదా? ఇట్స్ అ గుడ్ ట్రీ, ఇట్స్ అ గుడ్ ట్రీ, బట్ గాడ్ కట్స్ ఇట్ దట్ ట్రీ. దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టుని శపించాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు మనం. ఎప్పుడైనా దాని గురించి దేవుడు బోధించమంటే బోధిస్తాను. రైట్, ఓకే. నౌ ఇప్పుడు మనం ఎక్కడున్నాము? విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసంలో ఆలస్యమైన కూడా అది ఏం చేస్తుంది? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా, ఇట్ విల్ వర్క్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెట్టుని శపించేసి వెళ్ళిపోయారు. శిష్యులు అది చూశారు. శిష్యులు అది చూసినప్పుడు చెట్టు ఎండిపోయిందా? ఎండిపోలా. ఏదో మాట్లాడారు, ఆయన చెట్టు చూశారు, బాగానే ఉందనుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఏం చేశారు? మరునాడు అంట 20 చదవండి అమ్మ. ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. చూసారు? అంటే దేవుడు శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోలా. వాళ్ళు చూశారు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు ఇక నువ్వెప్పుడు కూడా కాయకుందు గాక అని చెప్పారు. శిష్యులందరూ కూడా ఆయన చెప్పింది చూసారు, ఆ చెట్టు వైపు చూసారు, ఏం జరిగి వెళ్ళిపోయి మళ్ళీ మరునాడు ప్రొద్దున తిరిగి వస్తుండగా ఆ చెట్టును చూసారంట. ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉందంట. హల్లెలూయా. ఎలాగ ఎండిపోయింది? వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉంది. అంటే నువ్వు విశ్వాసంతో మాట్లాడినప్పుడు అరే ఏం జరగలేదు కదా అని అనుకోకూడదు. హల్లెలూయా. డోంట్ బీ ఇన్ నెగటివ్ థాట్స్, ఇన్ డౌట్. అది జరగలే అక్కడ, కానీ మరునాడు ఏమైపోయింది? వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. అంటే నీ విశ్వాసము కొన్ని సార్లు నీకు కనిపించిన ఆ దృశ్యం నీకు కనిపించి, అంటే ఆ హీలింగ్, ఆ స్వస్థత నీకు కనిపించకపోయినా అది వేర్లతో పనిచేస్తుంది విశ్వాసము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ద ఫెయిత్ ఈస్ డీలింగ్ విత్ రూట్స్, నాట్ ద ఫిజికల్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. నీకు అది కనిపిస్తుంది అలాగే, కానీ దేవుడు దేంతో పనిచేస్తున్నాడు? వేరు. మొదట ఏది ఎండిపోయింది? వేరెండిపోయింది. కనిపించిందా పేతురుకి? కనిపించలే. అంత మాత్రాన అది జరగట్లేదు అనుకుంటే పొరపాట మంచిదా? ఇట్స్ రాంగ్ థింగ్. యూ కెనాట్ థింక్ దట్. ఏం జరగలేదు మాట్లాడిన విశ్వాసంతో. నాకు వ్యాధి ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, నజరేయుడైన యేసు నామములో షుగర్ అప్పో అన్నాను, ఏం జరగల. ఏం జరగకపోను 200 ఉంది, 400 అయింది. బీపీ అప్పుడప్పుడు 180 ఉండే, ఇప్పుడు 280 అయిపోయింది. బ్రదర్ చెప్పాడు మాట్లాడితే పోతుందని, నేను మాట్లాడుతున్నా, ఏం జరగట్లా. అంత ఫేక్, ఉత్తుతే అంత. పేతురు కూడా ఏమనుకొని ఉంటాడు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పించారు కానీ ఏం జరగల. చెట్టు అలాగే ఉంది, చక్కగా ఉంది, నిగనిగలాడుతుంది, ఆకులన్నీ చాలా బాగుంది. అయితే దేవుడు విశ్వాసంతో మాట్లాడినప్పుడు దాన్ని చిగురు పైన మాట్లాడలే, దాన్ని వేరుతో మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. గాడ్ ఈస్ డీలింగ్ విత్ రూట్. దేంతో మాట్లాడుతున్నాడు? వేరు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నీ బీపీ షుగర్ ఉంది, అది ఎక్కడి నుంచి పోవాలో తెలుసా? వేరుతో రావాలి బయటికి. హల్లెలూయా. వేరుతో అది బయటికి రాలేదనుకో మళ్ళీ వస్తుంది, అది మళ్ళీ పని చేస్తుంది అది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మొదట దాన్ని ఎక్కడ శపించాడు? ఎక్కడ ఎండిపోవాలని శపించాడు? వేరు. హల్లెలూయా. ద రూట్. ఫెయిత్ వర్క్స్ విత్ రూట్స్, ఇట్ డీల్స్ విత్ రూట్స్. హల్లెలూయా. దేంతో పనిచేస్తుంది విశ్వాసము? వేర్లతో. వేరుని తీసివేస్తుందంట, పెకిలించి వేస్తుందంట వేరుని. హల్లెలూయా. ఆ వేరుతో పెకిలిస్తే అది నీ తరతరములలో మళ్ళీ కనిపించదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నీ జనరేషన్స్ యు కెనాట్ ఫైండ్. హల్లెలూయా. దట్ బీపీ, దట్ షుగర్, ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బాధ, బలిత, అది వేర్లతో కనుక ఒకసారి పెకిలించబడితే నీ జనరేషన్లో మళ్ళీ కనిపించదు. ఇప్పుడు అది పోవాలి అంటే దేవుడు దేంతో పని చేయాలా? వేరు. నీ తాతల నుంచి ఉంది, మీ తాతకు ఉంది, ఆయన తాతకు ఉంది, ఆయన తాతకు ఉంది, కాబట్టి మీ నాన్నకు వచ్చింది, నీకు వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఇదే చెప్తారు, జీనియాలజీ, హిస్టరీ తీసుకురమ్మంటాడు. మొత్తం అంతా పట్టుకోను, మా తాతకు ఉంది, వాళ్ళ తాతకు ఉందండి. అయితే నీకు కూడా వస్తుంది, కామన్, మీ పిల్లలు కూడా వస్తుంది. ఎందుకు? దాట్స్ కామన్ థింగ్. అంటే ఎక్కడుంది వేరు? దాంది నీ జనరేషన్స్లో, నీ వంశంలో ఉంది వేరు.
అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నజరేయుడైన యేసు నామములో షుగర్ బీపీ పో అంటే దేవుడు ఎక్కడ పని చేయాలా? నీకున్న దాన్ని బీపీలో షుగర్లో పని చేయడు, నీ తరతరములో పాతుకుపోయిన వేరుతో పనిచేసి దాన్ని పెకిలించేస్తాడు. హల్లెలూయా. అప్పుడు అది నీ కంటికి కనిపించకుండా పోతుంది, నీ జనరేషన్లో కనిపించదు మళ్ళీ. హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడినప్పుడు జరగలేదు అని కంగారు పడకు. గాడ్ నౌ డీలింగ్ విత్ రూట్స్. దేంతో పనిచేస్తున్నాడు దేవుడు? వేరు. అప్పుడు ఆశ్చర్యం వేసిందంట పేతురికి, ప్రభువా పొద్దున నువ్వు నిన్న సాయంత్రము శపించావే, చూడు ఇప్పుడు వేర్లతో సాయండిపోయింది. దేవుడు అనుకుంటాడు, మొదట నేను శపించింది వేర్లేనరా బాబు, అది నీకు తెలియలేదు. నేను శపించింది దేన్ని? వేర్లని. నువ్వు వేర్లతో ఎండిపోవాలని చెప్పించాను. నువ్వు చెట్టును చూసి చిగురును చూసి ఎండిపోలేదు అనుకున్నావు, ఇప్పుడు ఆశ్చర్యపోయావు. హల్లెలూయా. అలాగే నీ రానున్న జనరేషన్స్ అన్ని కూడా ఆశ్చర్యపోతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దే విల్ బి అస్టనైజ్డ్. హల్లెలూయా. దే విల్ బి వండర్డ్. ఎలాగ జరిగింది ఇది? హల్లెలూయా. హౌ ఇట్ హ్యాపెండ్. ఫెయిత్. అందరు చెప్పండి విశ్వాసం అనండి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఏం చేయగలదు? ఏదైనా చేయగలదు. ఏదైనా చేయగలదు. యువర్ ఫెయిత్ వర్క్స్ అట్ ఎనీవేర్. హల్లెలూయా. ఇంకొకటి చూపించాలా? ముగించాలా? యు వాంట్ టీచ్ మీ సంథింగ్ ఆర్ యు వాంట్ టు స్టాప్? అందరు చెప్పండి స్టాప్ అనండి ఒకసారి. సే స్టాప్. స్టాప్. ఆల్రైట్. సో ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. నిజంగానే ముగించేస్తాను ఇక్కడ. ఐ డోంట్ వాంట్ టు టీచ్ మోర్. బుర్రలో దేవుడు చాలా పెట్టాడు. ఆల్రైట్. నౌ యోహాను సువార్త, రైట్, యోహాను సువార్త 56వ వచనం చదువుదాం. 8:56. యోహాను 8:56. జాన్ చాప్టర్ నెంబర్ 8 అండ్ వర్స్ నెంబర్ 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆశించెను, మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. వెయిట్. అబ్రహాము ఏ సమయంలో పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలో పుట్టారు? అబ్రహాముకి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్యలో గ్యాప్ ఎంత? ఎన్ని సంవత్సరములు? 4300, దాదాపు 4300 ఇయర్స్. అందరు చెప్పండి 4300 అనండి. అప్రాక్సిమేట్లీ, ఇంకా ఎక్కువనే కావచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ దట్స్ 4000 ఇయర్స్. 4000 ఇయర్స్. 4000 సంవత్సరాలు. 400 కాదు, 40 సంవత్సరాలు కాదు. ఇట్స్ 4000 ఇయర్స్. ఇప్పుడు 4000 సంవత్సరాలకి ముందు పుట్టిన అబ్రహాము ఎవరు చూశాడంట? ఎవరు చూశాడు? ఎవరిని చూశాడు? నన్ను. ఇక్కడ నౌ జీసస్ ఇస్ స్పీకింగ్. దేవుడు ఆ పరిచయులతోనే ధర్మశాస్త్ర ఉపదేశం ఆయనను హింసించడానికి వచ్చిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము ఎవరి దినమును? యేసయ్య దినమును. అందరూ అనండి యేసయ్యను అనండి. యేసయ్య దినం ఏంటి? సిలువ, క్రాస్. క్రాస్ ఈస్ ద డే ఆఫ్ జీసస్. ఆయనను సిలువలో ఆయన మరణించడము, ఆ సిలువ మరణము ద్వారా సమస్త లోకం మీదకి రక్షణ రావడం అనేది ఏంటి? ఇట్స్ ద డే ఆఫ్ జీసస్. ఇప్పుడు అబ్రహాము దేన్ని చూశాడంట? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో ఎలాగ ఆయన చనిపోయాడో ఆ దినము చూశాడంట. ఎప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్రహాము? అంటే ఎప్పుడు చూశాడు అబ్రహాము? ఆయన బ్రతికున్నప్పుడు. ఆయన ఎప్పుడు బ్రతికున్నాడు? 4300 సంవత్సరాలకి ముందు. అంటే 4300 సంవత్సరాల క్రిందట ఉన్న అబ్రహాము విశ్వాసముతోని యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడు. అంటే నీ విశ్వాసం ఏం చేయగలదు? నీ తరతరములను చూడగలదు. హల్లెలూయా. ఇట్ కెన్ సీ యువర్ జనరేషన్స్ ఈవెన్. విశ్వాసం ఎక్కడికైనా వెళ్ళగలదు. నీ ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్ళగలదు, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళగలదు,
ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి ఎక్కడ చూసింది? ఎప్పుడు అబ్రహాము 4300 సంవత్సరాల క్రిందట జీవించిన అబ్రహాము విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి దినము చూశారంట, ఆయన రోజును చూశారంట. హల్లెలూయ. అది చూశాను. చూడు ఇక్కడ ఏమంటుండే, అది చూస్తానని ఆనందించాను, అది చూతునని మిగులు ఆనందించి అది చూసి సంతోషించెను. వావ్, హల్లెలూయ. అంటే ఇప్పుడు అబ్రహాం, చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్ళరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు రారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరి అబ్రహాము పరలోకం వెళ్ళారా లేదా? ఎంతమంది వెళ్ళారంటారు? వెళ్ళారు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి అబ్రహాము పరలోకంకి ఎలాగ వెళ్ళాడు? యేసయ్య మార్గమైనప్పుడు, యేసయ్య ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు అన్నప్పుడు అబ్రహాం ఎలాగ వెళ్ళాడు? అబ్రహాం సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు కదా, ఎలాగ వెళ్ళారు? హలో, ఎందుకంటే అబ్రహాము విశ్వాసముతో ఆయన దినము చూసి సంతోషించి, అదిగో ఆయన సిలువలో మరణిస్తే తప్ప నేను పరలోక రాజ్యమని వెళ్ళనని ఆనందించి, అది చూసి సంతోషించి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. He entered into the heaven. Scriptures never fails. వాక్యము వ్యర్థము కాదు, నిర్ధకము కాదు. నువ్వు వాక్యం కరెక్ట్గా చదివితే నువ్వు అనుకోవచ్చు, అరే ఆ పరలోక రాజ్యం ఎవరు వెళ్ళరని వాక్యంలో ఉంది, నా ద్వారా తప్ప, మరి అబ్రహాం ఎలాగ వెళ్ళాడు అని నీకు డౌట్ వచ్చిందా? ఇప్పటి వరకు ఎవరికైనా వచ్చిందా? రాదు. ఎందుకంటే చదవం, అంత లోతుగా వెళ్ళాం కాబట్టి, అంత లోతుగా మనం వాక్యాన్ని చదవం కాబట్టి, వెన్ ఐ థాట్ సచ్ థింగ్స్, సచ్ డీప్ థింగ్స్. ఇప్పుడు నువ్వేమనుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అబద్ధము, ఆయన లేకుండా కూడా అబ్రహాము పరలోకము వెళ్ళాడు అనుకోవచ్చు నువ్వు. అందుకే నీకు ఎవిడెన్స్గా దేవుడు ఇది రాపించాడు. నీకు ఒక రుజువులాగా దేవుడు ఈ చిన్న స్క్రిప్చర్ 56 అనేది ఒకటి ఇంక్లూడ్ చేశాడు అనమాట అందులో. ఎందుకు? ఆయన నా దినమును చూస్తానని మిగులు ఆనందించి, అది చూసి ఎందుకు సంతోషించాలా? ఈయనే నా పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గము, ఈ మార్గం ఇప్పుడు తెరబడింది కాబట్టి నేను పరలోకం వెళతాను అని ఆనందించి సంతోషించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యూస్ యువర్ ఫెయిత్, ఇట్స్ ఏ పవర్ఫుల్ స్టెప్. హల్లెలూయా. రెవల్యూషన్స్ కొంతమందికే, అందరికీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఉపదేశం, ఉపమానాలు బోధించి బోధించి బోధించి, ఇదిగో పక్షి అన్నాడు, విత్తనాలు అన్నాడు, మంచినీళ్ళు అన్నాడు, ముళ్ళ నేల అన్నాడు, రాతి నేల అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు, భలే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, వెళ్ళిపోయాడు. ఎవరికి అర్థం కాల, దాని అర్థం ఏంటో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు వచ్చారు, ప్రభువా నువ్వు చెప్పింది ఏంటి మాకు అర్థం కాలేదు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న శిష్యులకి అర్థం కాకపోతే విన్నవారికి అర్థమైందా? అయిందా? కాదు కదా, కాల. కానీ ఏం చేశారు? భలే చెప్పాడులే యేసుక్రీస్తు ప్రభువారు, ఈరోజు మంచి ఉపమానం చెప్పాడు అని వెళ్ళిపోయారు. శిష్యులు ఒంటరిగా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా దయచేసి దీన్ని మాకు బోధించవా, దీని అర్థం ఏంటి మాకు బోధించవా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, పరలోక రాజ్యం మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఇట్ ఈస్ యూ, నాట్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ ఎవ్రీబడి, ఇట్స్ యూ. అందుకే మర్మములు అందరి కోసం కాదు, ఇట్స్ ఫర్ ఫ్యూ పీపుల్. ప్రత్యక్షత అందరి కోసం కాదు, వాక్యం అందరి కోసము, కానీ మర్మములు ఎవరి కోసము? చూజన్, ఏర్పరచబడిన వారికి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉంటే ఈ మర్మం నీకు అర్థమవుతుంది. దిస్ రెవల్యూషన్ ఇస్ ఫర్ యూ. పక్కలో చెప్పండి, ఈ ప్రత్యక్షత నీకోసమేనండి, ఈ ప్రత్యక్షత నీకోసమే. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో ఐమ్ క్లోజింగ్ హియర్. ఇప్పుడు విశ్వాసము ఎంతమంది నేర్చుకున్నారు? విశ్వాసం ఏం చేయాలి? మొదట మాట్లాడాలా. ఎక్కడ మాట్లాడాలి? ఏది చూడాలనుకుంటున్నామో దాన్ని మాట్లాడాలి. విశ్వాసము దేన్ని చూస్తుంది? అసాధారణమైన దాన్ని. విశ్వాసము
ఎక్కడికి వెళ్ళగలదు? ఎక్కడికైనా వెళ్ళగలదు. హల్లెలూయా. విశ్వాసము దేన్ని చూస్తుంది? ముగించబడిన దాన్ని. హల్లెలూయా. ద ఫినిష్డ్ వర్క్ అండ్ ఇట్ లుక్స్ ఇంటూ సూపర్ న్యాచురల్. ఇట్ కెన్ మూవ్ ఎనీవేర్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం రాసుకొని విని ఇది గనుక గ్రహిస్తే నువ్వు ధన్యుడవు, ఆశీర్వదించబడిన వాడవే. హల్లెలూయా. యు ఆర్ నౌ బ్లెస్డ్ ఇఫ్ యు రిసీవ్ దిస్ వర్డ్. హల్లెలూయా. దిస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ వర్డ్ వాట్ ఐ గేవ్ యూ. సూపర్ న్యాచురల్ వర్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యము? స్టాండప్. ఇంకా ఉంది కానీ టైం అయిపోయింది. There are a lot of things to preach. మీకు ఈరోజు చెప్పింది దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో 5%. యా, 5%. సో there are still 95% has to be preached about faith. Alright? Okay. Now, ఇప్పుడు close your eyes and open your spiritual eyes and see what you wanted to receive. See what you wanted to receive. అసలు నీకు ఏం కావాలో దాన్ని చూడు. నీ పొజిషన్ ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, లేదా ఒక వ్యాధిలో ఉండొచ్చు, ఒక బలితలో ఉండొచ్చు. దాన్ని చూసి మాట్లాడేది విశ్వాసము కాదు. ఆ వ్యాధిలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, అయితే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి ఎలాగ బయటకు వచ్చాలో, ఆ సమస్యల నుంచి సమాధానం ఎలాగ పొందుకోవాలో ఆ సమాధానాన్ని చూసేది విశ్వాసం. హల్లెలూయా. అప్పులో ఉన్నావా, నేను అనేక మందికి అప్పిచ్చేవాడిగా దేవుడు నన్ను మార్చబోచున్నాడు, దాన్ని చూడు. నేను అప్పు, దేవుడు నాకు సెలవిచ్చాడు. అవును, నువ్వు అప్పు చేయవు కానీ అనేకులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు అని దేవుడు దాన్ని చూడు. నౌ లుక్ ఆన్ టు దట్ సూపర్ న్యాచురల్. బిగిన్ టు సీ. కళ్ళు మూసుకొని దాన్ని చూద్దాం. వాట్ యు వాంట్? స్వస్థత కావాలా, ఉద్యోగం కావాలా, ఇల్లు కావాలా, పిల్లలు కావాలా, భార్య భర్త, ఏం కావాలి, వాట్ ఎవర్ యు నీడ్, లుక్. స్వస్థత లేదంటే నూతన శరీరం, నూతన బలము కావాలా, లుక్. వాట్ యు వాంట్ టు సీ, లుక్ అట్ దట్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము నీకు ఏది కావాలో దాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. నీ ప్రజెంట్ పరిస్థితిని మాట్లాడేది విశ్వాసము కాదు. ఆ ప్రజెంట్ పరిస్థితి ఎలాగ ఉన్నా దాంట్లో అంధకారంలో వెలుగు కలగాలి అని మాట్లాడేది విశ్వాసం. కాబట్టి అంధకారంలో ఉన్నావా, నేను వెలుగును చూస్తున్నాను, నేను వెలుగును పొందుకుంటున్నాను. ఐమ్ సీయింగ్ లైట్, ఐమ్ సీయింగ్ లైట్ ఇన్ ద మైటీ నేమ్. yes. ప్రార్థన చేయి. వాట్ యు వాంటెడ్ టు సీ, వాట్ యు వాంటెడ్ టు సీ, స్పీక్ అబౌట్ దట్. దాని గురించి మాట్లాడు. అవును, తేరి చూస్తుందంట విశ్వాసము. అది నీకు కనిపించట్లేదా, అయినా సరే తేరి చూడు, తేరి చూడు. హల్లెలూయా. హావ్ ఎ ఫోకస్డ్ లుక్. ఫోకస్ ఆన్ ది థింగ్స్ దట్ యు వాంట్ టు రిసీవ్. ఫోకస్ ఆన్ దట్ థింగ్. హల్లెలూయా. దాన్ని నిదానించి చూడు, దాన్ని తేరి చూడు. చూసి దాని గురించి మాట్లాడు. ప్రభువా, నాకు ఉద్యోగం కాదు, నేను అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలయ్యా. నాకు ఈ కరువుల నిండుకోలే ప్రభా, నాకు సమృద్ధి కావాలి. నాకు ఉద్యోగం కాదు ప్రభా, అనేక మంది నా ద్వారా ఆశీర్వించబడాల. నేను అనేక మందిని పోషించేవాడిగా చేయి ప్రభా. నేను స్వస్థపడడం కాదు ప్రభా, నేను చేతులు వేస్తే 100,000 మంది స్వస్థపడాలి ప్రభా. అవును, నేను మరణకరమైన వ్యాధి కూడా వెళుతున్నాను, అయితే ప్రభా నేను ప్రార్థన చేస్తే మరణించిన వారు కూడా బ్రతకాలి ప్రభా. నేను ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోవాలా, నేను ప్రార్థన చేస్తే అంధకార శక్తులు పారిపోవాలి ప్రభా. ఈ అభిషేకం నాకు అనుగ్రహించండి ప్రభా. లార్డ్, గివ్ మీ దిస్ అనాయింటింగ్ మై ఫాదర్, గివ్ మీ దిస్ అనాయింటింగ్. yes, pray, ప్రార్థించు, ప్రార్థన చెయ్యి, దాన్ని చూడు నిదానించి. God wants to give you that. దేవుడు అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ప్రమోషన్, ఆ ఉద్యోగము, ఆ ఇల్లు, అవును, ఆ వివాహము, ఆ భర్త, ఆ భార్య, ఆ పిల్లలు, వాట్ ఎవర్ యు వాంట్ టుడే, లెట్స్ లుక్ ఆన్ టు దట్ సూపర్ న్యాచురల్. ఆకాశం వైపు నీ కళ్ళెత్తి తేరు చూడు. ప్రభా, ఇదిగో పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఉంది ప్రభా. నేను దాన్ని నిదానించి చూసి and tell that blessings come to me. చెప్పండి, ఆశీర్వాదమా రా, ఉద్యోగమా రా, స్వస్థత రా. you need to tell your blessing. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. tell that stars, ఆ చుక్కలతో నక్షత్రంతో మాట్లాడు, వాటికి చెప్పు. tell them tell your blessings, tell your healing, tell your deliverance now. Tell that power, tell that anointing come, glory come in the mighty name of Jesus. విశ్వాసమా రా, అభిషేకమా రా అని మాట్లాడాలంట. దేవుడు చెప్తున్నాడు. అవును కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా అబ్రహాంతోని. and tell that stars come in the mighty name of Jesus. Hallelujah. Yes, begin to pray. ప్రార్థన చేయి. 1 more minute, only 1 minute more. Pray.
ఇది నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ విశ్వాస లెవెల్ని ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్తుంది. Now your faith is entering into another higher level, the level which devil cannot touch. సాతానుకు అందనంత ఇంకో హెచ్చైన లెవెల్లోకి నీ విశ్వాసం వెళ్ళిపోబోతుంది, నీ ఆత్మీయ జీవితం వెళ్ళిపోబోతుంది, నీ శరీర జీవితం, నీ సమృద్ధి, నీ సామర్థ్యం వెళ్ళిపోబోతుంది. Now we are entering into another zone. Somebody pray in the name of Jesus. Pray in the name of Jesus. I am entering into another level, another zone, another blessings, another healing, another power, another anointing in the mighty name of Jesus. The supernatural glory and the unlimited anointing. I am now entering. This is my season. ఇది నా సమయము, ఇది నా time. Now this is my time and my season. Yes, tell the stars, tell the blessings, tell your job, tell your strength, tell your anointing. Rababashana rababosha rikamandalekeme prakoshabla rabashika rabandelememe. My Father, Lord, thank you Jesus. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఈ రోజు నుంచి ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బాధ కట్టుకొని పారిపోవచ్చునవి, ఆ బలత పారిపోవచ్చుంది, ఆ గడుతనం పారిపోవచ్చుంది, ఆ నిరుద్యోగము పారిపోతుంది, ఆ బలహీనత పారిపోతుంది. హల్లెలూయా. ఆ భక్తులని ప్రార్థింపలేని జీవితము పారిపోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. Now we are entering into the supernatural zone. Supernatural zone. Father, thank you Jesus. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు ప్రభా. దేవుడు అనేక అద్భుతాలు విడుదల చేయడం చూస్తున్నాను నేను. అనేక అద్భుతాలు దేవుడు విడుదల చేస్తున్నాడు. God is now releasing power, the blessings and the anointing. Somebody receive that in the name of Jesus. Receive that in Jesus' mighty name. Receive that in the name of Jesus. Hallelujah. I can see blessings coming down. I can see blessings coming down. అనేకుల మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడడం చూస్తున్నా నేను. అనేక మంది ఆశీర్వాదాలు నింపబడడం చూస్తున్నా నేను. హల్లెలూయా. Tell your blessings. Blessing, you are mine. Healing, you are mine. Prosperity, you are mine. Promotion, you are mine. Job, you are mine. Hallelujah. Thank you Father. Thank you Holy Spirit. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. థాంక్ యూ జీసస్. పక్కన చెప్పండి, వెల్కమ్ ఇంటూ సూపర్‌న్యాచురల్ జోన్. మళ్ళీ చెప్పండి. అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి కూడా చెప్పండి. మరి ఆ పక్క వాళ్ళకి ఎవరు చెప్తారు? కంగ్రాచులేషన్. మీరు చెప్పుకోరా? మీకు వద్దా? సే వెల్కమ్ ఇంటూ సూపర్‌న్యాచురల్ జోన్. హల్లెలూయా. నీతిమంతులు మాట్లాడుకొనగా యెహోవా ఆలకించి వారి మనవి దయచేయును. హల్లెలూయా. సో ఎంతమంది విశ్వాసం ఒక నేచర్ అర్థమైంది? ద నేచర్ ఆఫ్ ది ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. ఇట్స్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. కరోనా కంటే భయంకరం. ఇంకోటి ఏంటో తెలుసా? విశ్వాసం అనేది, విశ్వాసము కానివ్వండి, అభిషేకము అంటువ్యాధి కంటే డేంజర్. అంటువ్యాధి లాంటిది అది. విశ్వాసంతో కూడిన మాట మాట్లాడ ఒక్క వ్యక్తి మన దగ్గరున్న కూడా ఆ విశ్వాసంలో అంటువ్యాధిలాగా ప్రబలి అందరిలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. Faith is a different thing and the anointing is very dangerous. It's contagious. చూసారా? సౌలు ప్రవక్త కాదు. Saul is just a normal human being, నీలాగా నాలాగే. అయితే సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత సమూయేలు చెప్తాడు, నువ్వు రాజువు కాబోతున్నావు. రాజు కాబోతుని చెప్పిన తర్వాత, సరే ఇప్పుడు నువ్వు నీ దేశానికి వెళ్ళిపో, నీకు కొన్ని సూచనలు కనిపిస్తాయని చెప్పినప్పుడు సమూయేలు
సౌలు సమూయేలు దగ్గర నుంచి తన ఊరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అక్కడ కొంతమంది ప్రవక్తల గుంపు ప్రవచిస్తూ, దేవుడి యొక్క అద్భుతాల గురించి ప్రవచిస్తూ వెళ్తూ ఉంటారు. ఒక గుంపు, ఒక గ్రూప్, ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటారు. అలాగా దేవుని ఆరాధిస్తూ ప్రవచిస్తూ. దే ఆర్ ఆల్ ప్రాఫిట్స్. ప్రవక్తల గుంపు ప్రవచిస్తూ వెళ్తున్నప్పుడు సౌలు చూస్తాడు. అది సౌలు చూసి వారి దగ్గరికి వెళ్తారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ గుంపులో జాయిన్ అవ్వగానే వారందరి మీద ఉన్నటువంటి ప్రొఫెటికల్ అనాయింటింగ్ సౌలు మీద కూడా వచ్చి సౌలు ప్రవచించడం మొదలు పెడతాడు. హీ బికమ్ ఏ ప్రాఫెట్. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదు దేవుడికి. నవ్వు. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఒకవేళ అభిషేకంతో కూడిన గుంపు దగ్గరికి వచ్చి వారితో కలిసావా, వారి మీద ఉన్న అభిషేకము నీలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. వారి మీద ఉన్న సమృద్ధి నీలో పనిచేస్తుంది. The grace that they have, you will receive it. ఇప్పుడు ఇంతమంది, ఒక 10 మందో 20 మందో ఇందులో అభిషేకించబడిన వారు ఉండి వారు అభిషేకంతో ప్రార్థన చేస్తే ఇక్కడ ఉన్న అందరూ కూడా అభిషేకం పొందుకుంటారు. హల్లెలూయా. You all receive the anointing. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? గుంపులో జాయిన్ అయిపోవడమే. పక్కలు చెప్పండి, గుంపులో జాయిన్ అయిపోనండి. దాట్స్ ఇట్. ఆశీర్వాదాలు వెంట వెళ్ళేదానికంటే బదులుగా అభిషేకించబడినటువంటి గుంపులో జాయిన్ అయితే ఆశీర్వాదాలు రివర్స్ గేర్ వేసుకొని నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఏ గేర్ వేస్తాయి? రివర్స్ గేర్, లేదంటే యూటర్న్ తీసుకుంటాయి. అప్పటిదాకా నువ్వు దాన్ని వెంబడించావు, ఫాలో అయ్యావు, చేజ్ చేసావు, దాన్ని దొరకలా. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తావో అది డబుల్ వేగంగా పరిగెత్తింది. ఆ స్వస్థత, ఆశీర్వాదాలు, ఉద్యోగము, బలము, సామర్థ్యం అన్నీ కూడా డబుల్ వేగంతో పరిగెత్తాయి. నువ్వెప్పుడైతే చచ్చా ఇది కాదు అనేది మానేసి ప్రవక్తల గుంపులో జాయిన్ అయ్యావో, అంటే ఎఫ్జేసీఎంలో జాయిన్ అయిపోయావో, నీ ఆశీర్వాదాలన్నీ కూడా యూటర్న్ తీసుకొని వచ్చేస్తాయి. హల్లెలూయా. టు మీట్ యు. యువర్ బ్లెస్సింగ్స్ విల్ టేక్ యూటర్న్. హల్లెలూయా. This God is good. This God is too much good. Say too much good అనండి. Hallelujah. He is too much good. That's the God we serve. Hallelujah. All right. తలపైన చేపెట్టుకొని ప్రార్థించి ముగించుకుందాం. స్వస్థత కావాల్సిన వారికి, whatever you need is healing, your reports will come normal today. ఏదైతే రిపోర్ట్ నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ రిపోర్ట్లన్నీ కూడా నార్మల్ వచ్చేస్తాయి. Hallelujah. Your positions will change. Your situation will shift to another. Hallelujah. నీ పరిస్థితి మారిపోతుంది. నీ వ్యాధి స్వస్థతలాగాను, నీ అనారోగ్యం ఆరోగ్యంగా, నీ లేమి సమృద్ధిగా, నీ మరణకరమైన వ్యాధి జీవంలాగా, నీ ఎండిపోయినటువంటి బ్రతుకు సెలయేరులాగా, ఎడారిని దేవుడు ఏదేని వనంలాగా మార్చివేస్తాడు. బిలీవ్ అండ్ సీ దట్ సూపర్ న్యాచురల్ థింగ్స్. నేను ప్రార్థన చేస్తుండగా ఆ అద్భుతమైన దాన్ని చూడండి, ఆ స్వస్థతను చూడండి, ఆ సామర్థ్యాన్ని చూడండి, ఆ బలము చూడండి. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, విశ్వాసం అనేది అసాధారణమైన దాన్ని చూస్తుంది అయ్యా, అదృశ్యమైన దాన్ని చూస్తుంది. అవును, సూపర్ న్యాచురల్ చూస్తుందని నీకు వందనాలు. విశ్వాసం ఎక్కడికైనా వెళ్ళగలదు. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లార్డ్, ఐ రిలీజ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోర్ బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో ఇప్పుడే ఆ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సైనస్ ని, మైగ్రేన్ ని, హెడేక్ ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలలో గడ్డల్ని, కణితిని, బ్రెయిన్ ట్యూమర్స్ కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తలలో గడ్డల్ని, కణితిని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బ్రెయిన్ మాన్ ఫంక్షనాలిటీ బి నార్మల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. సైనస్ కమ్ అవుట్. కంటి చూపుని సరళం కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చక్కటి దృష్టి యేసు నామములో కలుగునుగా కని ప్రవచిస్తున్నానయ్యా. చెవులు చక్కగా వినుగాక. చెవి సమస్యలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బ్రీతింగ్ ప్రాబ్లం బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నోటిలో సమస్యను, పళ్ళలో సమస్య, 4 సమస్యలను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గొంతులో ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెస్ట్ పెయిన్ కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. భుజముల నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో గుండె నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండెను బలముగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో క్రీస్తు వచ్చేంత వరకు నీ గుండె పదిలముగా ఉండనుగా అని ప్రార్థిస్తున్నాను. కిడ్నీ సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఊపిరితిత్తుల సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను.
కడుపులో పేగులని యేసు నామములో బాగుపడమని ఆజ్ఞాపిస్తున్నాను. పేగుల్లో ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో గడ్డలి కణతలని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కణని గర్భాన్ని కనే గర్భంలాగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఫైబ్రాయిడ్స్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్ కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. టీబీ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నడుము నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మోకాళ్ళ నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అరికళ్ళ మంటలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డౌన్ సిండ్రోమ్ కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరున యేసు నామములో వివాహాలు కాని వారికి వివాహాలు ప్రవచిస్తున్నానయ్యా. ఇల్లు లేని వారికి ఇల్లు ప్రవచిస్తున్నామయ్యా. వాహనాలు లేని వారికి వాహనాలు ప్రవచిస్తున్నాను. యేసు నామములో లెట్ దెం రిసీవ్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఫాదర్ థాంక్ యూ జీసస్. క్షేమకరమైన దినములు టు సీ గుడ్, we need to speak good. మంచి దినములు చూడగోరి జీవమును ప్రేమించువారు మంచిది మాట్లాడి చెడు పలకకుండా తమ నాలుకలు కాపాడుకోవాలని సెలవిచ్చావయ్యా. మా నాలుకలు చెడు పలకకుండా నా వల్ల ఏది కాదు, నేను బలహీనుడను, ఇక నాకు ఇది రాదు, ఇది నేను చేయలేను, నేను ఓడిపోయిన వాడను అని మేము మాట్లాడకుండా ప్రభా, మా నాలుక ఎల్లప్పుడూ నేను విజయముతో జీవించువాడను, నేను అద్భుతములను చేయువాడను, నేను శక్తివంతుడను, నేను ఐశ్వర్యవంతుడను అని ఎల్లప్పుడూ మా నాలుక మాట్లాడలాగిన ప్రభా, మేము మాట్లాడిన మంచిని మేము చూసలాగిన మా విశ్వాసాన్ని అంతకంతకు పెంపొందించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్తాం. ఆమేన్. థాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. సో ఇంకా మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు దేవుని కుమారుడు బయటికి వెళ్తున్నాడు. మీరు పడుకున్నప్పుడు సింహం పడుకోబోతుంది. లయన్ ఈజ్ అబౌట్ టు స్లీప్. ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ టు మూవ్. దేవుని కుమారుడు కదలబోచున్నాడు. దేవుని కుమారుడు భోంచేయబోచున్నాడు. దేవుని కుమారుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు. దేవుడి కుమారుడు ఆఫీస్కి వెళ్తున్నాడు. దేవుడి కుమారుడు స్కూల్కి వెళ్తున్నాడు. దేవుడి కుమారుడు ఈ పని చేయబోచున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇలాగా మాట్లాడతావో ఇక మీదట సాతాను నిన్ను ఇబ్బంది పెట్టదు, నీ దగ్గర నుంచి పారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. The Satan that is us will flee. Hallelujah. This is what practicing faith. అందరు చెప్పండి, దేవుని కుమారుడు ఇంటికి వెళ్ళబోచున్నాడు. దేవుని కుమారుడు ఇప్పటి వరకు వాక్యం విన్నాడు. Hallelujah. The lion is about to roar. సింహం గర్జిస్తే నిలబడబడి ఎవడు ఉండడంట. Hallelujah. సో అలాగా నీ విశ్వాసము ఈ రోజు నుంచి గర్జించును గాక. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో గాడ్ బ్లెస్ యు ఆల్. దిస్ ఇస్ ఫెయిత్ కాన్ఫరెన్స్ అండ్ యు ఆర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ప్రొఫెటిక్ అనాయింటింగ్ అండ్ అపోస్టలిక్ అనాయింటింగ్. సో దేవుడు నాకు ఇచ్చిన 2 పిలుపులు, అపోస్టలిక్ అండ్ ప్రొఫెటిక్ అనాయింటింగ్. దిస్ 2 అనాయింటింగ్స్ దట్ ఐఎమ్ క్యారింగ్. సో ఈ 2 అభిషేకములు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ డిజైర్ యు విల్ రిసీవ్ ప్రొఫెటిక్ అనాయింటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ అపోస్టలిక్ అనాయింటింగ్. హల్లెలూయా. దేవుడు రానున్న రోజుల్లో ఈ 2 తరములను మళ్ళీ లేపబోచున్నాడు. ప్రొఫెటిక్ ప్రవక్తలని, అపోస్తులని. హల్లెలూయా. ఈ 2 జరగబోచున్నాయి. దేవుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు అన్న, ఓ మాట చెప్పాడు. ఇప్పుడు చెప్పలేదు, నేను దాచిపెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే, ఆదికాల అపోస్తుల యుగము ముగిసింది, కడవరి అపోస్తుల యుగము మొదలవబోచుందని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ అభిషేకంలో, ఆ బ్యాచ్లో నువ్వు ఉంటే యు ఆర్ వెల్కమ్ నౌ. హల్లెలూయా. యు ఆర్ నౌ ఇన్ ద అనాయింటింగ్ ఆఫ్ అపోస్టలిక్ అండ్ ప్రొఫెటిక్. అది కూడా ఎండ్ టైం. అందరు చెప్పండి, కడవరి కాలపు అపోస్తులుడును నేనే. అందరు చెప్పండి, నేను కడవరి కాల అపోస్తులుడను. నువ్వు ఇలాంటి వాక్యం విన్నావనుకో, నువ్వు నిజంగా కడవరి కాల అపోస్తులు అయిపోతావు. ఇలాంటి విశ్వాస వాక్యాలు వింటే యు హావ్ బికమ్ అన్ ఎండ్ టైమ్ అపోస్టల్. హల్లెలూయా. ఎందుకు ఎప్పుడు కూడా దేవుడు ద బెస్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఫర్ ద లాస్ట్. దేవుడు
అద్భుత దాన్ని, మంచి దాన్ని దేనికోసం దాచిపెట్టి చూస్తాడు? చివరి దానికోసం. హల్లెలూయా. మొదటి అపోస్తులే అంత అద్భుతాలు చేస్తే, మరి ద బెస్ట్ దాచిపెట్టి ఉంచి కడవరి కాలంలో అది మనకిస్తే, కడవరి కాల అపోస్తుల్లాగా మనం ఎంత అద్భుతములు చేయగలము. హల్లెలూయా. ఇంకా ఎంత అద్భుతంగా జీవించగలము. బట్ ఇట్ టేక్స్ ఫెయిత్. పక్కలు చెప్పండి, దానికి విశ్వాసం కావాలని. అదే విశ్వాసం మీకు ఇప్పుడు బోధించాను. So I gave you that faith, that kind of faith. Hallelujah. Right. God bless you all.